ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు. అలాగే లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన సోదరులకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అందరికీ వందనాలు. నేనే చెప్పాను, మీరు చెప్పలేదు అనుకుంటాను. చెప్పారా? వందనాలు. ఒక పాట పాడతాను. హల్లెలూయా. జగతి పునాదులు వేయబడక ముందే భూమి ఆకాశము చేయబడక ముందే ఉన్న దేవుడు ఆది సంభూతుడు. మొదటి చరణం అయినాక రెండవ చరణంలో శ్లోకం ఉంటుంది, టైమింగ్ చూసుకోండి. ఇది హైందవ సోదరులు భవిష్య పురాణం అని రాసుకున్నటువంటి గ్రంథంలో శాలివాహనుడికి హిమాలయ పర్వతం మీద యేసు ప్రభు దర్శనమిచ్చాడు అని శాలివాహనుడు యేసు ప్రభు అనే టైటిల్తో రాశారు. మళ్ళా వాళ్ళే మా పుస్తకాల్లో మీ యేసు ప్రభు గురించి ఎందుకు ఉంటుందని మాట్లాడతారు. ఈ మాట మనం అడిగామని ఇప్పుడు మార్చినట్టున్నారు. భవిష్య పురాణం మార్చిన పాత ప్రింట్లు నా దగ్గర ఉన్నాయి. మీ యేసు ప్రభు మా పుస్తకాల్లో ఎందుకు ఉంటాడు అని అంటారు. యేసు ప్రభు కాబట్టి ఉంటాడు, అంతే. మరి అందరికీ ఆయన గూర్చిన సమాచారం ఉండాలి కాబట్టి రారాజు వచ్చేటప్పుడు అందరికీ సమాచారం ఇస్తాడు. అందరికీ ఎలా ఇస్తాడు? ఇప్పుడు యేసయ్య రెండవ రాకడ సంఘానికే తెలుస్తుంది, కానీ అన్యులకు తెలియదు కదా. అందరికీ తెలిసేటట్టు రావట్లేదు కదా. సంఘానికే తెలిసేటట్టు వస్తున్నాడు, అందరికీ తెలియడు కదా అని అంటే పొరపాటు. అందరికీ సమాచారం అందించబడిద్ది, కాకపోతే అన్యులకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు చీకట్లో ఉన్నారు గనక ఆయన చెప్పిన సంగతులు గ్రహించరు, పట్టించుకోరు. మనం వెలుగులో ఉన్నాం గనక, వెలుగు సంబంధులం గనక ఆయన ఇచ్చిన సమాచారం మనం అందిపుచ్చుకోగలం. సమాచారం అనేది అందరికీ ఇవ్వబడింది. పరిశుద్ధ గ్రంథం ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చిందా లేదా? పరిశుద్ధ గ్రంథం అందరికీ అందుబాటులోకి వచ్చిందంటే ఆయన రాకను గూర్చిన సమాచారం అందరికీ అందుబాటులోకి వచ్చిందని అర్థం. మనమేం అందిపుచ్చుకున్నాం, వాళ్ళ కళ్ళ ముందే గ్రంథం కనపడుతున్నా వాళ్ళు లక్ష్య పెట్టలేదు, ఇంతే తేడా. అలాగే ప్రకటన గ్రంథం 7లో ప్రతి జాతిలోనూ, ప్రతి మత సంబంధిలోనూ, వంశావళిలోనూ అందరిలో నుంచి వచ్చి ప్రభు సింహాసనం ముందు నిలిచే ఒక మహా గొప్ప జన సమూహాన్ని గురించి మాట్లాడతాడు. ప్రతి జాతిలో నుండి, ప్రతి వంశములో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడునూ లెక్కింపజాలని ఒక మహా గొప్ప సమూహం. ఇందులో అందరూ ఉంటారు. మరి అందరికీ ఎలా సమాచారం అందింది? ఎవరికి ఎలా అందాలో, ఏ విధంగా అందించుకోవాలో దేవుడికి తెలుసు. ఒకటైతే నిజం, ఆయన నిజమైన దేవుడు, సృష్టికర్త గనుక తనను గూర్చిన సమాచారం కొందరికే బయలుపరిచి కొందరికి మరుగు చేసుకోడు. ఆయన అందరినీ సృష్టించిన వాడు యేసుక్రీస్తు, అందరికీ ప్రభువు గనుక తనను గూర్చిన సమాచారం అందరికీ అందేటట్టు తప్పకుండా శ్రద్ధ తీసుకుంటాడు. హల్లెలూయా. అందులో భాగంగానే ఇతర మత సాహిత్యాలలో కూడా ఆయనను గూర్చినటువంటి ప్రస్తావనలు కొన్ని ప్రజలకు అందుబాటులోకి వచ్చేటట్టు చేశాడు. ఎంత కాదనుకున్నా, లేదనుకున్నా మరి వాళ్ళే రాసుకున్నవి కాదని అనలేరు కదా. భవిష్య పురాణంలో స్పష్టంగా శాలివాహనుడు యేసు ప్రభు అనే టైటిల్తో రాసుకున్నారు.
మళ్ళీ మీ యేసు ప్రభు గురించి మా గ్రంథంలో ఎందుకు ఉంటుందని మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు. హల్లెలూయా. నాకు అది దొరికింది కాబట్టి నేను పాటలో దాన్ని మెన్షన్ చేశాను. జగతి పునాదులు వేయబడక ముందే భూమి ఆకాశము చెయ్యబడక ముందే ఉన్న దేవుడు ఆది సంభూతుడు. జగతి పునాదులు వేయబడక ముందే భూమి ఆకాశం చెయ్యబడక ముందే ఉన్న దేవుడు ఆది సంభూతుడు. ఉన్న దేవుడు ఆది సంభూతుడు. జగతి పునాదులు వేయబడక ముందే కుడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు. పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. కుడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు. పర్వతములను త్రాసులు తూచిన వాడితడు. శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు. శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు. కొల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు. కొల పాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు. జగతి పునాదులు దేవుడు ఆది సంభూతుడు. ఉన్న దేవుడు ఆది సంభూతుడు. జగతి పునాదులు వేయబడక ముందే ఇంకొంచెం యాక్టివ్గా భవానితి తం ప్రాహ శోవాచముదాన్వితం ఏషపుత్రం చ మాం విద్ధి కుమారీ గర్భసంభవం మ్లేచ్ఛధర్మస్య వక్తారం మసేహుహం
సమాగతాః అహం ఏషా మసీహ నామా అహం ఏషా మసీహ నామా. శాలివాహనుడు తెలిపిన దైవసుతుడు ఇతడు, పురుష సూక్తమే తెలిపిన యజ్ఞ పురుషుడితడు. శాలివాహనుడు తెలిపిన దైవసుతుడు ఇతడు, పురుష సూక్తమే తెలిపిన యజ్ఞ పురుషుడితడు. ఆది ఋషులు ప్రవచించిన పరమాత్ముడే ఇతడు, ఆది ఋషులు ప్రవచించిన పరమాత్ముడే ఇతడు. కన్యయందు జన్మించిన యేసునామధారితడు, కన్యయందు జన్మించిన యేసునామధారితడు. జగతి పునాదులు వేయబడక ముందే, భూమి ఆకాశం చేయబడక ముందే ఉన్న దేవుడు ఆది సంభూతుడు, ఉన్న దేవుడు ఆది సంభూతుడు, ఉన్న దేవుడు ఆది సంభూతుడు, ఉన్న దేవుడు ఆది సంభూతుడు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యని మయంపరుస్తూ పాడుకుంటుంటే ఎన్ని పాటలైనా పాడాలనిపించింది. మీకు వినాలనిపించిద్దా? మీకు కూడా వినాలనిపిస్తుంది, నాకు కూడా పాడాలనిపిస్తుంది. కానీ టయానికి మాత్రం ఆగాలనిపించదు, టైం సాగిపోతూ ఉంటుంది. దేవుని వాక్యంలో నుంచి ఒక సంగతిని మనం ధ్యానించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను, చూడండి. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. మళ్ళీ చదువుతున్నాను, చూడండి. సౌలు అంటున్నాడు సమూయేలుతో, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రమయ్యా. మీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి బుధవారపు వేళ మమ్మల్ని అందరినీ సమకూర్చిన విధానం కొరకై వందనాలు. మమ్మల్ని అందరినీ అందుబాటులోకి తీసుకొచ్చావు నా తండ్రి, నీ పాదాల చెంతకు తెచ్చావు. బోలెడంత ఆశతో, మిగుల ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం నీ మాటల కొరకు. మాతో మాట్లాడండి. నీవు మాట్లాడితే మాకు వెలుగు కలుగుతుంది, నీవు మాట్లాడితే మా మనోనేత్రాలు వెలుగుతాయి. దేవా, దర్శించు, మాతో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం. దేవా, మీరు మీ దాసుని మీ రక్తము చేత బాగుగా కడిగి పరిశుద్ధపరిచి మీ అగ్ని చేత పుటము వేసి నూతన అభిషేకమును ప్రోక్షించి నీ దాసునిలో నుండి నీవే మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు శ్రేష్ఠ నామమున, అధికారము కలిగిన నామమున ప్రార్థించి జవాబు పొందామని విశ్వసించి విశ్వాసముతో మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
ప్రభునందు ప్రియులారా, మరి అందరూ ప్రశాంతంగా ఉన్నారు కదా, ఏ గలిబిలి లేకుండా మంచిగా సిద్ధపడి వచ్చినారు కదా, ఇంకా వేరే ధ్యాస ఏం లేదు కదా. కొద్ది మాటలు, దేవుని మాటలు అందిస్తాను. ఇప్పటిదాకా వేరే కార్యక్రమం కోసం వెళ్ళాను. ఇక్కడ సౌలు సమూయేలు ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణను మనం ఇప్పుడు చదువుకున్నాం. సమూయేలు అన్నాడు, దేవుడు నీకు చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏంది? దేవుడు నీకు అమాలేకులను అందరిని అప్పగించి శేషమేమీ మిగలకుండా నిర్మూలపరచమని దేవుడు మాట్లాడితే, శపితమైన వాటిని కొన్నిటిని తెచ్చుకొని అవి నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పించుట కొరకు అని మాట్లాడుతున్నావు. ఒకడు మాట వినిన దాన్ని బట్టి దేవుడు సంతోషించుట కంటే బలిని బట్టి సంతోషిస్తాడా? తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుటాను పాపముతో సమానము. బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టము. ఎందుకు చేసావు ఈ బుద్ధిహీనమైన పని అని గద్దిస్తాడు. ఎవరిని? సౌలుని గద్దిస్తాడు. సౌలు సమూయేలు గద్దింపు విన్న తర్వాత ఒక మాట యథార్థంగా ఒప్పుకుంటాడు. ఆ ఒప్పుకున్న మాటే ఇది. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని అన్నాడు. ఇద్దరి మాటని నిర్లక్ష్యపరిచాడు. ఒకటి యెహోవా ఆజ్ఞ, రెండు దైవజనుని మాట. ఇప్పుడు దైవజను నోటి నుంచి వచ్చేది యెహోవా ఆజ్ఞ కదా, కాబట్టి దేవుని మాట మీరి పాపం తెచ్చుకొంటిని అంటే సరిపోయేది. దేవుని మాట మీరి పాపం తెచ్చుకున్నాను అంటే సరిపోయేది. కానీ యెహోవా ఆజ్ఞను నీ మాటలను అన్నాడు. నీ మాటలను అంటే ఒకసారి కాదు, సమూయేలు మాటలను పలు దఫాలు మీరాడు. అవి తన మనసులో ఉన్నాయి. దైవజనుడు చెప్పిన మాటలకు వ్యతిరేకంగా నేను చెప్తున్నాను, దైవజనుడి మాటలు నేను మీరుతున్నాను అనే ఆలోచన కూడా సౌలు మనసులో ఉంది. దాంతోపాటు దేవుని ఆజ్ఞను కూడా నేను నిర్లక్ష్యపరుస్తున్నాను, దేవుడిచ్చిన ఆజ్ఞను కూడా నేను పెడచెవిన పెడుతున్నాను అనే భయం, ఇది కూడా సౌలు మనసులో ఉంది. ఎందుకు ఇలాగ అయిపోయాడు సౌలు? దానికి కారణం ఏమిటి అంటే ఆయన నోటితో ఆయనే చెప్పాడు, జనులకు జడిసి ప్రజలకు భయపడటం మొదలుపెట్టాడు. ఒక మనిషిని ఆశీర్వదించి హెచ్చించి వాడు ఎప్పటికీ కూడా అందుకోలేని ఉన్నత స్థితిని అందించిన వ్యక్తి దేవుడు. కొంతమంది అంటారు, దేవుడు నాకేం చేశాడండి, ఇదంతా నా కష్టార్జితం, నేను శ్రమపడ్డాను, నేను కష్టపడ్డాను, నేను సాధించాను అంటాడు. ఒక మాట చెప్తున్నాను, ఈ లోకంలో దేవుణ్ణి ఎరగని అన్యజనుల్ని పక్కన పెడితే దేవుణ్ణి ఎరిగినటువంటి మనందరికీ తెలుసు, మనం కలిగి ఉన్న సమస్తము ఆయన కృపతోనే మనకు అనుగ్రహించబడింది. దేవుని దయ లేకుండా, దేవుని కృప లేకుండా మనం ఏది పొందలేం. మనమంటూ ఉనికిలోకి వచ్చామంటే అది ఆయన దయ. ఇంతవరకు బతికి బట్టగట్టి తిరుగుతున్నాం భూమి మీద అంటే ఆయన కృప. పట్టెడు అన్నం నోటికి అందుతుంది 3 పూట్ల అంటే ఆయన కృప. హాస్పిటల్లో పేషెంట్ లాగా పడిపోయి ఉండకుండా ఆరోగ్యంగా రోడ్ల మీద తిరుగుతున్నామంటే ఆయన దయ. ఎంతోమంది యాక్సిడెంట్స్ ద్వారా రకరకాల ప్రమాదాల్లో కన్ను మూస్తూ ఉంటే మనం ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాము, ఇంకా ఆయనను స్తుతించుకొని సన్నుతించుకునే స్థితిలో ఉన్నాము అంటే ఆయన దయ. మనము మన వారు క్షేమంగా ఉన్నామంటే ఆయన కృప. ఇక ఎన్నైనా చెప్పొచ్చు, మన ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆయన దయతోనే నడుస్తున్న, ఆయన కృప లేకుండా ఏది లేదు. ఇదైతే తిరుగులేని విషయం.
కానీ కొంతమంది దీన్ని గుర్తించరు. సరే, మిగిలిన వాళ్ళందరినీ పక్కన పెడితే సౌలు ఒక్క విషయాన్ని మనం తీసుకున్నట్టయితే, వాస్తవంగా సౌలుకి రాజు అయ్యేటువంటి స్థాయి లేదు. ఆ సంగతి సౌలుకు కూడా తెలుసు. సమూయేలు తైలం తీసుకొని అభిషేకం చేద్దాం రాజుగా అంటే పోయి సామానుల్లో దాక్కున్నవాడు సౌలు. ఎందుకు సామానుల్లో దాక్కున్నాడు అంటే, నేను తగను, నాకు అర్హత లేదు, ఏదో పొడుగైతే ఉన్నాను అందరికంటే, అందరూ 6 అడుగులు అయితే నేను 7 అడుగుల పొడుగు ఉన్నాను, అంతవరకు అయితే ఉన్నాను, కానీ నేను రాజుగా ఏలుబడి చేసేదానికి నాకు అంత జ్ఞానం లేదు, నేను తగను అనేది సౌలు ఫీలింగ్. కానీ దేవుడు అతన్ని ఏర్పరచుకొని ప్రజలందరి మీద అతన్ని రాజుగా నియమించి ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. దేవుడు కదా నాకు ఇది ఇచ్చింది అని మొదట కృతజ్ఞత చూపాడు. ఈ కొద్ది కాలం గడిచిన తర్వాత ఇక రాజవైభోగాలకు అలవాటు పడ్డట్టున్నాడు మొత్తానికి. అందులో ఉన్న హోదా, ఆ భోగం, ఆ ఆనందం, ఆ వ్యవహారం అంతా బాగా నచ్చినట్టుంది. ఇక ఇది పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి అని ఫిక్స్ అయిపోయాడు. పిరికివాడు, భయస్థుడు, నేను అయోగ్యుడిని అనుకొని సామాగ్రిలో దాక్కున్న వాడిని దేవుడు పిలిపించి అభిషేకించి తాను ఊహించని స్థాయిని తనకిస్తే, ఈ ఇచ్చినది ఎవరు? ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని నాకు అప్పచెప్పింది ఎవరు? దేవుడు. నాకు ఈ ఆధిక్యత ఇచ్చింది ఎవరు? దేవుడు. కాబట్టి నేను ఎవరి ఎడల భయభక్తులు కలిగి ఎవరికి జడిసి ఉండాలి? నేను దేవునికి. ఎవరిని ఘనపరుచుకోవాలి, ఎవరికి ప్రత్యేకత ఇవ్వాలి, ఎవరికి విలువనివ్వాలి, ఎవరి మాట నేను తీవ్రంగా తీసుకోవాలి, నేను ఎవరి గురించి ఎక్కువ ఆలోచించాలి, ఎవరి విషయంలో నాకు ఎక్కువ పట్టింపులు కలిగి ఉండాలి, నాకు దేవుడే, ఆయనే. ఇది ఆ వ్యక్తికి ఉండాల్సినటువంటి నిశ్చయత, తీర్మానం, సిద్ధపాటు. అతనికే కాదు, మనకు కూడా. యేసు చేత రక్షింపబడి, యేసు రక్తము చేత విమోచింపబడి, ఆయన చేత దర్శింపబడి, పిలువబడి, శుద్ధీకరణ పొంది, ఘోరమైన స్థితిలో నుంచి ఈరోజు నెమ్మదిగల స్థితిలోనికి నడిపించబడ్డ ఎవరు ఉన్నా, అలా నడిపించబడ్డ వాళ్ళు ఎవరున్నా, ఆయన ఆశీర్వాదం పొందిన వారు ఎవరున్నా, వారందరి హృదయాల్లో కూడా ఈ మాటే ఉండాలి. నాకు ఈ స్థాయిని ఇచ్చింది జనులు కాదు, దేవుడు. జనులను నాకు ఇచ్చింది దేవుడు. ప్రజల హృదయాల్లో నాకు స్థలం ఇచ్చింది దేవుడు. వారందరి ఎదుట వెలుగుగా నన్ను నిలబెట్టింది దేవుడు. నా శత్రువుల ఎదుట నన్ను ఘనపరిచింది నా దేవుడు. వారి ఎదుట నాకు ఆహారాన్ని సిద్ధపరిచింది నా దేవుడు. వారి ఎదుట నా తలనెత్తింది నా దేవుడు. ఈరోజు ఇలాగ ఉన్నాను అంటే దానికి కారణం నా దేవుడు. ఈ ఆలోచన ఆయన కృప పొందిన ప్రతి ఒక్కరికి, నువ్వు స్త్రీవిగా పురుషుడివిగా అందరికీ ఉండాలి. కానీ ఈ ఆలోచన, ఈ అభిప్రాయం ప్రారంభపు దినాలలో ఉంటుంది, కానీ రాను మైండ్ మారిపోద్ది. ఒక్కడికే కాదు, చాలామందికి అంతే జరుగుతుంది. అందుకే దేవుడు గ్రంథంలో ఆ మాట స్పష్టంగా రాయించాడు. జనులకు జడిసినందున నేను యెహోవా ఆజ్ఞను, నీ మాటలను మీరి పాపం తెచ్చుకున్నాను. ఎందుకు భయపడ్డావు సౌలా? జనులకు ఎందుకు జడిసావు? అసలు నువ్వు జడవాల్సింది ఎవరికి? నిన్ను రాజును చేసిన వాడికి జడవాలి. అంత పెద్ద జన సమూహాన్ని నీకు అప్పచెప్పిన వాడికి జడవాలి. గాడిదల్ని వెతకపోయిన నీకు, సింహాసనాన్ని ఇచ్చిన వానికి నువ్వు భయపడాలి. కానీ ఆయన మాటలనేమో ధైర్యంగా మీరి, ఆయన అప్పగించిన జనులకు భయపడి దాసుడు అయిపోయావు. ఏలికగా నిన్ను దేవుడు నియమిస్తే దాసుడుగా ఎందుకు మారావు? ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. ఈ ప్రశ్న ప్రియులారా,
ఆదాము విషయంలో కూడా ఇదే జరిగింది. ఆదాముని ఏలుడి అన్నాడు దేవుడు, ఆశీర్వదించి భూమిని ఏలమన్నాడు. కానీ ఆదాము ఏలే స్థితిలో లేడు. అపవాది చేత, పాపము చేత ఏలబడ్డాడు. సౌలు విషయంలో కూడా అదే జరిగింది. ఈ ప్రజలను ఏలు అని అప్పగిస్తే కొద్ది కాలం సౌలే ప్రజల్ని ఏలాడు. తర్వాత ప్రజలు సౌలుని ఏలటం మొదలుపెట్టారు. ఎందుకు అంటే తనకు ఆ స్థానాన్ని ఇచ్చినటువంటి దేవుని మరచిపోయాడు. ఆయన యందు భయభక్తులు నిలుపుట అనేది మర్చిపోయాడు. ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించుట అనేది వదిలిపెట్టేసి నేను ఏమాత్రం బ్యాలెన్స్ మిస్ అయినా ఈ ప్రజలు నా మీద తిరుగుబాటు చేస్తారు, ప్రజలు తిరుగుబాటు చేశారంటే నా సీటు పోగొట్టుకుంటా, నా సింహాసనం పోగొట్టుకోకూడదు. ఈ సింహాసనం ఉండాలి, నాకే కాదు నా బిడ్డ తరం ఉండాలి. నా తర్వాత నా కొడుకుల్లో ఒకడు ఆ సింహాసనం ఎక్కాలి. దీన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే ప్రజలందరి దగ్గర మంచితనాన్ని సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలి? ప్రజలందరి దగ్గర మంచితనాన్ని సంపాదించుకోవాలి. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే నేర్పరి సుమతి అని సుమతి శతకంలో చెప్పినట్టు, నొప్పించక మనం నొచ్చుకోక తప్పించుకొని తిరగాలంతే. జనములకు అభ్యంతరకరమైనవి ఏం చేయకూడదు. మనం దేవుడు చెప్పినా సరే జనాలు అభ్యంతరపడేవి ఏవి చేయకూడదు. జనాల సంతోషాన్ని నిరంతరం వెతకాలి. అపోస్తుడైన పౌలు భక్తుడు అంటాడు, గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఇలా అంటాడు, చూడండి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకున్న గలతీ పత్రిక 1:10 చూడు, ఒక తొందరగా చూడు. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకయే పోదును. అది నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను ఇప్పటికీ మనుషుల సంతోష పెట్టేవాడినైతే క్రీస్తు యేసునకు దాసుడను కాకయే పోదును. ఇది ఒక సత్య సంబంధికి, ఒక రోషము కలిగిన దేవుని భక్తునికి ఉండేటువంటి స్థిర తీర్మానం. స్తోత్రం చెప్పండి. సేవ చేయడానికి వచ్చి, దైవ సేవ చేయడానికి తీర్మానం చేసుకుని నడుం కట్టి కాపరులుగా సంఘాలను ముందుకు నడిపించాలని కోరేటువంటి అభినవ సేవకులకు, ఇప్పటికే సేవలోకి వచ్చిన వారికి, రాబోతున్న వారికి అందరికీ ఉపయోగపడుతుంది. విశ్వాసులైన వారికి కూడా అందరికీ ఉపయోగపడుతుంది. ఏంటది అంటే హృదయంలో ఒక స్థిర తీర్మానం ఉండాలి. ఏంటి తీర్మానం? దైవ సేవ చేసేవాడికి, స్త్రీ అయినా పురుషుడైనా ఒక స్థిర తీర్మానం ఏంటంటే, నేను దేవుని దయ కొరకే ప్రాకులాడాలి. మనుషుల దయా దాక్షిణ్యాలు లక్ష్య పెట్టకూడదు. ఒకవేళ దేవుని దయను పోగొట్టుకోకుండా మనుషుల దయ కూడా అందే అవకాశం ఉంటే అందిపుచ్చుకుంటా. కానీ దేవుని దయ పోగొట్టుకునేంతగా మనుషుల దయ నేను కోరుకోకూడదు. అర్థమైతే స్తోత్రం చెప్పు. దేవుని దయను నిర్లక్ష్యపరుచునంతగా మనుషుల దయ నేను కోరకూడదు. నంబర్ 1. నంబర్ 2, నన్ను పిలిచినవాడు, ఏర్పరచినవాడు ప్రభువు గనుక, నాకు జీవితాన్ని ఇచ్చినవాడు ప్రభువు గనుక మొట్టమొదట ఆయన సంతోషాన్నే నేను వెతకాలి. తర్వాత నా సహోదరులు, నా సాటివారు, తర్వాత ప్రజల్ని. దేవుని సంతోషాన్ని అభ్యంతరపరచకుండా దేవుని సంతోష పెడుతూ, ఆయన అనుమతిలో, ఆయన ప్రాకారములో మనుషుల సంతోషాన్ని ఇబ్బంది లేదు. కానీ దేవుణ్ణి బాధ పెట్టునంతగా మనుషుల సంతోషాన్ని వెతికితే
వాడు క్రీస్తు యేసు దాసుడు కాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దేవుని దయను సంపాదించుకోవడానికి. రెండవది, దేవుని సంతోషపెట్టడానికి స్థిర తీర్మానం మనలో ఉండాలి. కొన్నిసార్లు దేవుని దయను మాత్రమే మనం ఆశిస్తే మనుషుల దయను కోల్పోతాం. ఒకడు నాకు దయ చూపితే ఎంత, చూపకపోతే ఎంత, నా దేవుని దయ నా మీద నుండి తొలగిపోకూడదు. నాకు ఆయన ముఖ్యం. ఒకడు సంతోషపడితే నాకెంత, ఒకడు ఏడిస్తే నాకెంత, నా దేవుడు నన్ను బట్టి సంతోషపడాలి. ఇవి ముఖ్యమైనవి. కానీ ఏం జరిగిందో తెలుసా? ఈ తీర్మానంతో అడుగు మొదలుపెట్టిన వాడికి ఖచ్చితంగా ఎదురు దెబ్బలు వస్తాయి. తిరకాసు అయిపోయిద్ది, తారుమారు అయిపోయిద్ది. దేవుని దయ పోగొట్టుకొని మనుషుల దయ కోసం ప్రాకులాడేటువంటి పరిస్థితి వస్తుంది. అలా కల్పిస్తాడు శత్రువు. దేవుని సంతోషాన్ని పక్కన పెట్టి మనుషుల సంతోషాన్ని వెతుక్కునే కర్మ పట్టేటట్టు వాడు కుట్ర చేస్తాడు. కానీ హృదయంలో ఒక స్థిర తీర్మానం. పరిస్థితులు ఎన్ని రకాలుగా తారుమారైనా, ఏబు లైఫ్ని మీరు చూడగలిగితే ఎంతో గొప్ప ప్రేమ కలిగిన భార్య. ఒక దశలో ఏముందో తెలుసా? ఎందుకు బతికున్నాను, దేవుడు 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 అంటావు, సిగ్గు లేకుండా సావరాదు అంది. ఏ భార్య అయినా భర్తని నువ్వు సావరాదు అని అంటదా? ఒకవేళ ఎవరన్నా లోకానుసారి అన్నా, అంత భక్తుడి భార్య, అంత ఉత్తముడి భార్య ఆ మాట అనడానికి సాహసం చేసిద్దా? కానీ చేసింది. సాతాను తెచ్చాడు అలాంటి పరిస్థితి. నేను ఎంతో నమ్మాను, ఎంతో ప్రేమించాను నా భార్యని, ఇక ఆమె ఇంత మాట అన్న తర్వాత నేను ఎందుకు బతకాలి, నిజంగానే సత్తాను బతుకుతానని అనుభవాడా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడవాకు అని ఆమెకి క్లాస్ ఇచ్చాడు. ప్రభువుకి స్తోత్రం. ఎవరికి? భార్యకి. ఆమె పేరు కూడా రాయిలా. నేను ఏబమ్మ అని పెట్టా, ఏ భార్య కాబట్టి. స్నేహితులు ఏబుని పరామర్శిద్దామని వచ్చి ఏబు దీనావస్థ చూసి అల్లంత దూరంలో ఉండి 7 రోజులు ఉన్న కాడనే ఉపవాసం ఉన్నారు. అబ్బా, ఎంత ప్రేమ! ఒక్కరోజు మన స్నేహితుని కోసం ఉపవాసం ఉంటామా మనం? ఎప్పుడన్నా ఒకసారి. ఎగ్దం 7 రోజులు అలాగా తిండి మానేసి ఉండిపోయారండి. ఏబు దీనస్థితి చూసి. ఎంత ప్రేమ గల స్నేహితులు చెప్పరే. కానీ తీరా ఏబు దగ్గరకు వచ్చిన తర్వాత, 7 రోజులు అయిపోయి ఏబు దగ్గరకు వచ్చిన తర్వాత నలుగురు కలిసి 4 పక్కల ఏబుని మాటలతో పొడిచి గాయం చేయటం మొదలుపెట్టారు. దూరాన ఉన్నప్పుడు ఆయన చూసి ఉపవాసం ఉన్నారు. దగ్గరకు వచ్చినాక తన ప్రాణ స్నేహితులే ఆయన గాయపరచడం మొదలుపెట్టారు. నువ్వేదో పొరపాటు పడ్డావు, నువ్వు తేడా చేసావు, నువ్వు తేడా పడ్డావు, అసలు నువ్వు కరెక్ట్గా ఉంటే ఈ గతి ఎందుకు వచ్చింది నీకు, నువ్వు తేడా పడ్డావు అని ఏబుని కృంగదీసే మాటలు మాట్లాడి బాగా ఏబుని గందరగోళం చేసేసారు పాపం. నాకు ఆశ్చర్యం. అరే, అంత దూరంలో ఉండి 7 రోజులు తిండి మానుకొని స్నేహితుని అంత ప్రేమించి పాపం అతని దీన స్థితిని చూసి ఇంత ప్రేమ ఒలకబోసారు. తీరా దగ్గరికి వచ్చిందాక మీకేం మైండ్ పోయింది? ఎందుకు ఏబునంత మాటలతో గాయపరిచారు? పాపం ఏబుని ఎందుకు అంత ఇబ్బంది పెట్టారు? సరే వదిలే. భార్య ఎలాగైందా? స్నేహితులు ఎలాగయ్యారా? తోడబుట్టినోళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్, తోడబుట్టినోళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు ఉంటారు కదా. పాపం ఏబు భోగాలలో సుఖాలలో ఉన్నప్పుడు అందరూ కలిసి ఉన్నారు. ఏబుకు శ్రమలు వచ్చేసరికి అందరూ దూరం అయిపోయారు. ఏబు పరిస్థితి తారుమారైపోయేసరికి మొత్తం దూరం అయిపోయారు. మళ్ళా ఏబుని రెండంతలుగా దేవుడు ఆశీర్వదించిన తర్వాత మళ్ళా వచ్చారు.
మళ్ళా వచ్చి చెల్లెళ్ళేమో, అన్నయ్య ఎన్ని బాధలు పడ్డావురా, అమ్మో నాకు తెలిసింది కానీ రాలేకపోయాను రా అన్నయ్య, నా బాధలు నాకు సరిపోయినాయి అన్నయ్య. చెల్లెమ్మలో. అక్కలేమో, ఒరే తమ్ముడా విన్నానయ్యా, నీ బాధలన్నీ విన్నానయ్యా, ఏం చేసేదయ్యా రాలేకపోయాను రా, మీ బావగారేమో రానీలేదయ్యా, ఎన్ని బాధలు పడ్డావయ్యా, అన్నీ నీ కథ అంతా వింటానే ఉన్నానయ్యా, ఏం చేసేదిరా ఏడ్చుకుంటా ఉన్నాను, రాలేకపోయినాను తమ్ముడా అని అక్క. ఒట్టిగా ఏడ్చి ఊరుకోలా, మళ్ళీ వచ్చి ఉంగరాలు పెట్టారు ఒక్కొక్కళ్ళు. భార్య, స్నేహితులు, భార్య. ఎందుకు భార్య ప్రస్తావన తెచ్చానంటే కారణం ఉంది. కుటుంబం అంతా వదిలేసిన, లోకం మొత్తం వెలేసిన భాగస్వామి విషయంలో ప్రతి మనిషికి, పురుషుడికి స్త్రీ, స్త్రీకి పురుషుడు ప్రపంచంగా ఉంటారు. అలాంటిది ఒక్కొక్క భార్య ఎంత త్యాగం చేసిద్దో తెలుసా? భర్త కదలేని స్థితిలో ఉంటే ఆమె వెట్టి చాకిరీ చేసి పనికిరాని భర్తను సైతం బ్రతికించుకోవడానికి ఎంత కష్టపడిద్దో. ఒక్కొక్క చెల్లి నాకు ఇక్కడ భర్తను తీసుకొని వస్తారు, కాళ్ళు చేతులు పని చేయక చచ్చుబడ్డ స్థితిలో ఉన్న భర్తల్ని తీసుకొని వస్తారు. చిన్న వయసు. ఆ భర్త అలానే పెట్టుకొని ఆయనకి అన్నీ శుభ్రం చేస్తూ కష్టపడి చాకిరీ చేసి ఆయనకి పోషణ ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళు చెప్పే స్టోరీస్ వింటూ ఉంటే నాకు ఎంతో ఆశ్చర్యం కలుగుద్ది. మా భార్యాభర్తల మధ్య ఇంత అద్భుతమైన అనుబంధమా, అంత ఆశ్చర్యం కలిగిద్ది నాకు. కానీ నిజమే, బోల్డ్ అంతమంది ఉన్నారు అలాగా. ఎందుకు పనికి వస్తాడమ్మా వదిలేసే అంటారు పుట్టింటోళ్ళు. భలే పని. బాగున్నప్పుడు భర్త, బాగలేక బలహీనపడ్డప్పుడు ఇంకా పనికి రాడా? నో, నేను అలాంటి దాన్ని కాదని ఆ భర్తను అలానే పెట్టుకొని కష్టపడి ఆ భర్తని బ్రతికించుకోవడానికి వెట్టి చాకిరీ చేస్తుంది స్త్రీ. పొరపాటును కూడా అతని చావు కోరదు. కానీ ఏబు భార్య, ఏం తక్కువ చేశాడండి ఆమెకి? ఒక మహారాణిని చూసినట్టు చూసుకున్నాడు తన భార్యని. అవునా? కష్టకాలంలో అందరూ వదిలేసి వెళ్ళిపోయినా నా భార్య నన్ను అర్థం చేసుకుంటుంది, నా భార్య నాకు చాలు. అలాగే స్త్రీలు అందరూ నన్ను వదిలేసిన నా భర్త నన్ను అర్థం చేసుకుంటాడు, నా భర్త చాలు అన్నంత ఒకళ్ళకొకళ్ళు లోకం అయిపోతారు. కానీ ఇక్కడ ఫస్ట్ దెబ్బ అక్కడే పడింది, భార్య దగ్గర పడింది ఏబుకి. రెండో దెబ్బ స్నేహితుల దగ్గర పడింది. పాపం పరామర్శించడానికి వచ్చారు, బాధను చూసి 7 రోజులు ఫాస్టింగ్ ఉన్నారు, కానీ దగ్గరకు వచ్చి పోట్లు పడవటం మొదలుపెట్టి. వీళ్ళు రాకపోయినా బాగుండనిపిస్తుంది మనకి. వాళ్ళు వచ్చినందుకే 2 అధ్యాయాలు కాస్త 40 అధ్యాయాలు కలిసినాయి. మళ్ళీ వాళ్ళు రాకపోతే 2 అధ్యాయాలే ఏబు గ్రంథం. వాళ్ళు వచ్చినందుకు 40 అధ్యాయాలు మిక్స్ అయినాయి, మొత్తం 42 అధ్యాయాలు అయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడవది సమీపస్తులు, బంధువులు, రక్త సంబంధులు. చూడండి, అందరి చేత తృణీకరించబడ్డాడు, అందరి చేత. 2006లో సేవకు వచ్చాను. ఆ సేవకు వచ్చిన సంవత్సరంలో కొన్ని ఇట్లాంటి సెగలు తగిలినాయి, కొన్ని తెలియదుగా. అప్పుడు ఈ బాధల్ని ఆనందంగా సంతోషించి గంతులేయాలన్నది తెలియదు. ఇప్పుడు కొంచెం దేవుడి కృప, అప్పుడు అంత తెలియదు కదా. తొలి అడుగులు. బాధ వేసేది ఎవరన్నా ఏదన్నా మాట అంటే. ఆ ఏబు గ్రంథంలో కొన్ని మాటలు, దావీదు కీర్తనలో కొన్ని మాటలు, అవన్నీ చదువుకొని నేను పడ్డా వీళ్ళు కూడా పడ్డారని వాళ్ళు పలికిన ఆ మాటల్ని ఒక పాటగా పాడుకున్నా, నా ఫీలింగ్స్ కూడా అందులో కలుపుకొని. ఆశ్రయము నీవేనయ్యా, ఆధారము నీవేనయ్యా అనే పాటలో. గుర్తుందా మీకు? విన్నారా ఆ పాట? అయ్యా అయ్యా యేసయ్యా
ఆశ్రయము నీవేనయా, ఆధారము నీవేనయా, ఆశ్రయము నీవేనయా, ఆధారము నీవేనయా, ఘోర పాపిని నేనయ్యా, గొప్ప దేవుడా యేసయ్యా, ఘోర పాపిని నేనయ్యా, గొప్ప దేవుడా యేసయ్యా, అయ్యా అయ్యా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఈ పాటలో చరణాలు ఉంటాయి. ఆత్మీయులే నన్ను త్రోసివేసిరి, అవమానమునే నాకు కలుగజేసిరి, ఈటెలంటి మాటలనే విసురుచుంటిరి, ఈటెలంటి మాటలనే విసురుచుంటిరి, నా స్థితిపై జాలివారు చూపరైతిరి, నా స్థితిపై జాలివారు చూపరైతిరి, అయ్యా అయ్యా యేసయ్యా. ఏడుచుకుంటానే పాడుకొని, ఏడుచుకుంటానే రాసుకొని, చాలాసార్లు పాడుకొని ఏడ్చుకొని ఏడ్చుకొని పాడుకొని ఏడ్చుకొని చాలా కాలం ప్రయాణం చేశా. అంటే తెలియదు, నోటి మాటల వలన కలిగే నొప్పి తెలియదు. అప్పుడు అర్థమైంది, స్టార్ట్ అయింది అప్పుడు. ఇప్పుడు అలవాటు అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎవరికి భయపడాలి, ఎవరి దయ కావాలి, ఎవరి సంతోషం కావాలి, మనకెవరు ముఖ్యం, ఎవరి చిత్తం నెరవేర్చాలి, ఎవరి కోసం బతకాలి, ఎవరు ప్రధానం అంటే పౌలు మహనీయుడు చెప్పిన, నేను నా అనుభవంలో నేర్చుకున్న దేవుడే 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 అంతే. ఇప్పుడు భార్య రివర్స్ అయిపోయింది అంటే మనకు గ్యారంటీ లేదు. భర్త ప్రేమ, భార్య ప్రేమ మనం దేవుని కన్నా ఎక్కువ ఆశించడానికి లేదు. నువ్వేదో ఊహల ప్రపంచాల్లో తేలటానికి లేదు సోదరి, సోదరుడా. అన్నీ బాగున్నంత వరకే నీ వ్యవహారం అంతా. పరిస్థితులు తారుమారైతే ఎవరో 100 నీతిమంతురాలు, ఎక్కువ శాతం 90% నీకు తమిళ సినిమా చూపిస్తారు. తెలుగు అయితే అర్థమైద్ది కదా, మన తెలుగు వాళ్ళం, తమిళ అర్థం కదా, అందుకని నీకు అర్థం కాని సినిమా చూపిస్తారనమాట. అంటే స్త్రీలేనా, స్త్రీలకు పురుషులు కూడానా? ఇద్దరు. కొంతమంది అయితే పరిస్థితులు బాగలేకపోయినా కాదు, పరిస్థితులు అన్నీ బాగున్నా కూడా కొంతమంది స్త్రీలకి పురుషులు మలయాళం సినిమా చూపిస్తున్నారు. అందరే. సో ఈ తమిళ సినిమాలు, మలయాళ సినిమాలు అసలు వద్దు, అసలు తెలుగు సినిమా కూడా వద్దులే. కానీ ముందు మనం దేవుని సంగతి ఏందో చూద్దాం. దేవుడు చెప్తున్నాడు, నువ్వే నిర్ణయించుకో. ఎవరికి జడిసి, ఎవరి దయను కోరి, ఎవరి సంతోషాన్ని వెతికి, ఎవరి చిత్తాన్ని నెరవేర్చడం కోసం, ఎవరి విషయంలో నువ్వు మెయిన్గా చేసుకొని బ్రతకాలో నువ్వే. ఒకసారి నువ్వు అలా నిర్ణయించుకున్న తర్వాత ఎప్పటికీ ఆ నిర్ణయం నుంచి బయటికి రావద్దు, ఆకర్షణలకు లొంగొద్దు. హల్లెలూయా. ఆయన కొంతమంది ఆడపిల్లలు నాకు కలుస్తారు, కలిసి నాకు తెగ చెబుతూ ఉంటారు.
అసలు నాకు మాట ఇచ్చాడన్నా, నన్ను చేసుకుంటానని మాట ఇచ్చాడన్నా. మరి మాట ఇచ్చాడు, చేసుకున్నాడా అంటే అదే ఇప్పుడు ఏదో ప్రాబ్లం అంటున్నాడన్నా. పోనీ తర్వాత అయినా చేసుకుంటాడా? అదే చెప్పట్లేదన్నా, తేల్చట్లేదన్నా. ఎన్ని రోజుల నుంచి? చాలా కాలం నుంచి అన్నా. నాకు చచ్చిపోవాలనిపిస్తుందన్నా. అతనే నా ప్రపంచం అనుకున్నా, సర్వస్వం అనుకున్నా, జీవితం అనుకున్నా, అది అనుకున్నా, ఇది అనుకున్నా, నాకేం అర్థం కావట్లేదన్నా అని నా యొద్దకు వచ్చిన వాళ్ళు బోల్డ్ అంతమంది. అంటే సమాధానం కోసం ఏదన్నా ఆలోచన చెప్పమని నేనేం చెబుతా. నేను ఒక పాట రాసుకున్న ఈ విషయంలో. ఇర్మియా అని కూడా ఒక పాట రాశాడు. అంతే. ఇప్పుడు అవతల వాడు కాస్త పొగిడి 4 మాటలు మాట్లాడంగానే బెండ్ అయిపోయి ఇక అతనే ప్రపంచకం, అతనే జీవితం, అతడే సర్వస్వం అన్నట్టు సమస్తం. ఇప్పుడు ఏం జరిగింది? ఆకలి తీర్చడానికి జల్లిన నూకలా? నో, ఉచ్చేసి పట్టుకోవడానికి. రంగురంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా, రాకాసి మూకల స్నేహాలే నీకు ఉరులుగా మారేనా, ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మా, ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మా, గుండెలో గుచ్చి మంటలో కాల్చే మాయే ప్రేమమ్మా, యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కూకమ్మా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. పాడుకోండి, మీరే పాడుకోండి. ఓ పావురమా, రంగురంగుల ఆకర్షణల విత్తనాలైనాయి, రాకాసి మోకల స్నేహాలు ఉరులుగా మారాయి, ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావు చెల్లి, ఆశతో నువ్వు వెళ్ళి వాళ్తే అయిపోతావు బలి, గుండెల్లో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమ, యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమ అనుకుని జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, జాగ్రత్త. అయినా వినబడదు, ఆ మత్తు వేరు. అలా ఎవడన్నా చెబితే నీతి మాటలు సోది. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు కూడా మత్తులో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ మాట వినపడింది అనుకో అంటారని కూడా నాకు తెలుసు. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా, నీవు లేకపోతే ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా, ప్రేమంటేనే తెలియని మనుషుల కారడి చెల్లెమ్మా, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా, ప్రేమంటేనే తెలియని మనుషుల కారడి చెల్లెమ్మా, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా, నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా, ఎండమావిలో ఎన్నడు దాహం తీరదే చెల్లెమ్మా, కళ్ళ ఎరుగని తెల్ల పౌరమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా, అయ్యో పావురమా, ఓ పావురమా. అంత ముగింపు, అద్భుతమైన ముగింపు. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా,
నీవు లేకపోతే బ్రతుకలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే, రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజుగనుడే, యేసురాజుగనుడే. అందుకే ఆయనకి వెళ్ళి చూడమ్మా, ఆయన ప్రేమ నిజమమ్మా, ఇంక అన్ని గ్యాంబ్లింగ్ అన్నమ్మా, డెప్త్లోకి వెళ్ళవాకమ్మా, ముఖం పగిలిద్ది అని ఆయన 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 ప్రేమతో ఆయన చెప్పాడు. పాట రాసిన నిర్మి అన్న. పిల్లరా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ఎందుకు జడవాలి? ఒంటరికి వచ్చాం, వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్తాం. మధ్యలో ఏర్పడ్డ బంధాలు మధ్యలో ఖచ్చితంగా తెంచుకొని వెళ్ళాలి. ఈ తాత్కాలిక అనుబంధానికి జీవిత సర్వస్వం దాసత్వం చేసి దేవుణ్ణి కూడా పక్కన పెట్టేంత మూర్ఖత్వం ఎందుకు? ఆయనే. ఓ విశ్వాసి, ఓ దేవుని బిడ్డ, ఆయనే నీకు ముఖ్యం. సేవకుడా, సేవకురాలా, దైవజనుడా, దైవజనురాలా, ఆయనే నీకు మెయిన్. పరిచర్య చేస్తున్న పరిచారకుడా, పరిచారకురాలా, దేవుడే నీకు మెయిన్. మనుషులు నిన్ను పొగిడితే పొగడ్తను ఫిక్స్ అయిపోవాకు, మనుషులు నిన్ను అవమానిస్తే అవమానాన్ని ఫిక్స్ అయిపోవాకు. ఇవన్నీ తాత్కాలికమే. ఒకవేళ మనుషులు నిన్ను అవమానంగా మాట్లాడితే అవమానాలు తాత్కాలికమే, అవి లెక్కలోవి కాదు. పొగిడినా పొగడతలు లెక్కలోవి కావు. యేసయ్య నిన్ను పొగిడితే అది నువ్వు లెక్కలో తీసుకోవాలి. యేసయ్య నిన్ను అవమానపరిస్తే దాని లెక్కలో తీసుకోవాలి. మనుషులదేముంది, అటుంటారు ఇటుంటారు. హల్లెలూయా, గట్టిగా చెప్పు. స్థిరం కాదు. అందుకే నేను కూడా వాడుకున్నాను. నేనేం అనుభవించకుండా లేదు, నేను కూడా అనుభవించాను. అందుకే పాడుకు. స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ కదిలే బొమ్మలు కలుగజేయులే నీకు గాయమో చెయ్యలేవులే ఏ సాయమో. గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు యేసయ్య. సాయమిచ్చి హాయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్య. నీలో నిలచి నీతో నడచి మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు. మార్గమే చూపిన మంచి దేవుడు, అనురాగమే పంచిన ఆత్మీయుడు. హృదయమా హృదయమా నా హృదయమా, యేసయ్య ప్రేమను గాంచుమా, యేసయ్య ప్రేమను గాంచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా, యేసయ్య స్నేహము గోరుమా, యేసయ్య స్నేహము గోరుమా. దేవునికి మహిమ. కానీ సౌలు దీన్ని మిస్ అయ్యాడు. సౌలే కాదు, ఈనాడు చాలామంది వ్యక్తులు దాన్ని మిస్ అయ్యారు. మనుషుల దయా దాక్షిణ్యాల కోసం, మనుషుల ప్రశంస పొగడ్తల కోసం వెంపర్లాడుతూ వాళ్ళకి నొప్పి కలిగే విధంగా వ్యవహరించకూడదు, వారిని ఇబ్బంది పెట్టకూడదు, వారిని సంతోషపెట్టాలని పరితపిస్తున్నారు. దేవుని మెప్పును ఆశించక మనుషుల మెప్పును నిరంతరం అపేక్షించి దానికోసం కొన్ని పనికిమాలిన కార్యాలు కూడా చేస్తున్నారు. దేవుడు అభ్యంతరపడేవి.
క్రీస్తు యేసు యొక్క మంచి సైనికురాలిగా నీవు నేను మనం ఉండాలి అంటే ఖచ్చితంగా మన హృదయంలో దేవుణ్ణే కేంద్రంగా చేసుకుని ఆయనకు జడవాలి. ఎందుకంటే నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను అనుగ్రహిస్తానన్నాడు. ఈరోజు కొద్దిమంది మనుషులు కాదు, అనేక మంది మనుషులను మనకు అప్పగించేవాడు దేవుడు. మనుషులు తెచ్చి దేవుణ్ణి మనకి ఇవ్వలేరు. మనుషులు తెచ్చి దేవుణ్ణి మనకి ఇవ్వలేరు, కానీ దేవుడు మనుషుల్ని మనకు అప్పగించగలుగుతాడు. ఓకే, కాబట్టి జనులకు జడిసి అనే మాట ఎందుకు వచ్చింది? శత్రువు చేసినటువంటి మోసంలో చిక్కిపోయాడు బిడ్డ. ఆ బిడ్డే కాదు, ఇప్పుడు మనందరం కూడా చిక్కే అవకాశం ఉంది. అందుకే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, జాగ్రత్త. ఇందును గూర్చి జనులు ఏమనుకుంటారో అని నువ్వు అనుకోవద్దు. నేనేమనుకుంటానో అనేది ఒక్కటే చూడు, దాన్ని బట్టి నువ్వు ప్రయాణం చేయి. సర్వలోకం ఏకమై నీ మీద ధ్వజమెత్తిన నీవు నా వైపు చూసి సాగిపో ముందుకి. నా చిత్తాన్ని గుర్తుపట్టు, సాగిపో ముందుకి. సర్వ ప్రపంచం ఏకమై నీకు ఎదురు నిలిచిన నేను నీ పక్షాన ఉంటా. నేను నీ పక్షాన ఉంటే విశ్వం నీ పక్షాన ఉన్నట్టే. నీ శత్రువులను నీ పాదపీఠంగా చేస్తా. వారు నీ పాద ధూళి నాకేటట్టు చేస్తా. నీ పాదాల దగ్గర సాష్టాంగపడి సాగిలపడేటట్టు చేస్తా. అస్సలు మనుషుడు చేయు నిందను, మనుషుడు పెట్టు నిందను, మనుషుడు చేసే ఏ హెచ్చరికను, వార్నింగ్ లక్ష్య పెట్టదు. నేను ముఖ్యం నీకు. పొగిడినా పొగడత తీసుకోవద్దు, విమర్శించిన విమర్శను లక్ష్య పెట్టద్దు. సహజంగా మనుష్య నైజం, పొగడ్తకు పొంగిపోతాం, విమర్శ కృంగిపోతాం. అనుకూలంగా ఉంటే మేము ఎగిరెగిరి గంతులు వేస్తాం, ప్రతికూలంగా ఉంటే మేము డీలా పడిపోతాం, కృంగిపోతాం, నిరసించిపోతాం, నిరాశ ఊబిలోకి వెళ్ళిపోతాం. నో, ఆ ఛాన్సే లేదు. దేవునికి వెళ్ళి చూస్తే పొగిడారని పొంగిపోవటం ఉండదు, విమర్శించారని కృంగిపోవటం ఉండదు. మీరేమనుకుంటే నాకు ఆయన ముఖ్యం. హల్లెలూయా. దీన్ని దేవుణ్ణి కేంద్రంగా చేసుకొని ప్రయాణం చేసిన వాడు దావీదు. మనుషుల్ని ఫస్ట్ దేవుణ్ణి కేంద్రంగా చేసుకున్నాడు, రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత మనుషుల్ని కేంద్రంగా చేసుకున్నాడు సౌలు. చివరికి ఏం మిగిలిందో మీకు తెలుసు. దావీదేమో వాగ్దానం పొందాడు. దావీదు సింహాసనం మీద సూర్యుడు నిలుచున్నంత వరకు దావీదు సింహాసనం ఎక్కడానికి ఒకడు ఉండక మానడు అనే మాట వాగ్దానం పొందాడు దావీదు. కానీ సౌలు తన టైంలోనే సింహాసనాన్ని కోల్పోయాడు. తన బిడ్డలకు కూడా అది దక్కల. ఆ కృప పోగొట్టుకున్నాడు. ఎందుకు? దేవుడిని కేంద్రంగా చేసుకోవాల్సిన విధానాన్ని వదిలిపెట్టేసి మనుషుల్ని కేంద్రంగా చేసుకున్న కారణం చేత. దేవుడు ఏం చెప్పాడు? అక్కడ నేను చెప్పినవన్నీ నిర్మూలపరచమని చెప్తే జనం ఏమన్నారు? రాజు దగ్గరకు వచ్చి, రాజా అన్ని హతం చేస్తే ఏం లాభం? బాగా బలిసిన ఎడ్లు ఉన్నాయి, బలిసిన పశువులు ఉన్నాయి, వీటిని తీసుకెళ్ళి కొన్ని మనం ఉపయోగించుకుందాం, కొన్ని యెహోవాకు మన దేవునికి బలిగా అర్పిద్దామంటే శాపగ్రస్తమైనవి నాకు వద్దు అన్నాడు దేవుడు. శపితమైనవి నాకు వద్దు. వాటిని తెచ్చి నాకు బలి ఇచ్చేది ఏంది? అవసరం లేదు, నిర్మూలపరచమన్నాడు. వీళ్ళేం చేశారు? జనులు రాజుని కన్విన్స్ చేశారు. ఎందుకు నిర్మూలపరిచేది? అనవసరంగా వేస్ట్. అసలు యుద్ధంలో జయం ఎక్కడా? రాజు హతమైతే ఆ రాజునే బ్రతకనిచ్చాడు, తర్వాత క్రొవ్విన వాటిని బ్రతకనిచ్చాడు. ఎందుకు?
జనులు చెప్పారు. వాళ్ళ మాట వినకపోతే ఈ రాజు ఏం రాజో, మనం చెప్పింది ఇంటలా, అంతా అతని పెత్తనం మీద నడిపిస్తూ ఉన్నాడు అని ఎక్కడ తిరుగుబాటు చేసి నన్ను గద్దె దించుతారో, నాకు సింహాసనం లేకుండా చేస్తారు. అసలు సింహాసనం ఇచ్చింది ఎవరు చెప్పండి? గద్దెని ఎక్కించింది ఎవరు? అధికారాన్ని ఇచ్చింది ఎవరు? జనాలు అప్పచెప్పింది ఎవరు? అది దేవుడిని పోగొట్టేశాడు. జనుల దయాదాక్షిణ్యాలకు లోనైపోయాడు. సాతాను కూడా మన మైండ్ని అలా తిప్పుతాడు. అమ్మో, ఈ జనాన్ని పోగొట్టుకుంటానేమో, ఈ మందను పోగొట్టుకుంటానేమో, ఈ అధికారాన్ని పోగొట్టుకుంటానేమో, ఈ ప్రజల దయాదాక్షిణ్యాలు పోగొట్టుకుంటానేమో అనే ఆ నీచమైన ఆలోచన రానియొద్దు అని ఖండించి మాట్లాడుతున్నాడు దేవుడు. అసహించుకుంటున్నాడు ఆ ఆలోచనని దేవుడు. అమ్మో, జనం ఏమనుకుంటారో, వీళ్ళు నన్ను విసర్జిస్తారేమో, అమ్మో అనే ఆ నీచపు ఆలోచన రానియొద్దు నా కుమారుడా, నా కుమారి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మో, నా దేవుడు ఏమనుకుంటాడో అన్న ఆలోచన కలిగి ఉండు ఏ విషయంలోనైనా. అమ్మో, నా దేవుడు నొచ్చుకుంటాడేమో, నా దేవుడు బాధపడతాడేమో, నా దేవుడు అభ్యంతర పడతాడేమో అన్న ఆలోచన కలిగి ఉండు. అలాంటి వ్యక్తుల్ని నేను దృష్టిస్తున్నా. అందుకే పౌలు కరాఖండిగా మాట్లాడాడు. నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, మనుషుల దయను వెతుకుతున్నానా? నేను ఇప్పటికీ మనుషుల దయను వెతికి మనుషులను సంతోషపెట్టగోరు వాడినైతే క్రీస్తు యేసు దాసుడును కాకయే పోదును అన్నాడు. కాబట్టి నిజంగా దేవునికి దాసుడైన వాడు, దేవుని చేత పాలింపబడాలని కోరుకునేవాడు, దేవుడిచ్చే ఆధిక్యతను పొందగోరేవాడు ఈ అనుభవాన్నే సాధన చెయ్యాలి. ఇలాగా ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఒకడు సిద్ధపడితే, వినాలి, సిద్ధపడితే వానికి దేవుడు ఏమేం చేస్తాడు అర్థమైందా? జనులకు జడవక దేవునికి జడిసి, దేవుని దయను వెతికి, దేవుని సంతోషాన్ని వెతికి, దేవుని చిత్తాన్ని వెతికి, ఆయన సంకల్పాన్ని నెరవేర్చాలని తీర్మానించుకొని నడుం గట్టి అందుకోసం సిద్ధపడిన వానికి దేవుడు ఏమేం చేస్తాడు అంటే, బైబిల్లో కొంతమంది జీవితాలు మనకి క్లియర్గా ఉన్నాయి. దావీదు లైఫే దీనికి చక్కని ఉదాహరణ. ఏ జనుల్ని నేను మిస్ అవుతానేమో అనుకున్న సౌలు అది నిజంగానే కోల్పోయాడు. జనులు ఏమనుకుంటారో లక్ష్య పెట్టలా దావీదు. మందసం వస్తుంది, మందసం వస్తుంటే మందసం ముందు రాజయ్యుండి ఒక దాసుడు కంటే కూడా హీనంగా మందసం ముందు నాట్యం ఆడాడు. ఆయన దేవుని ఘనపరిచాడు, మహిమపరిచాడు. కట్టుకున్న భార్య మీకాలు ఎగతాళి చేసింది. రాజువై ఉండి పనివాడొకడు తయారయ్యావు, నువ్వు బుద్ధులు ఎక్కడికి పోతాయి అన్నట్టుగా వ్యంగ్యంగా మాట్లాడింది. ఏం ఫీల్ అవ్వాల, 100 అనుకోండి, నాకే చెప్తాడు దావీదు, మీ డాడీ చేతిలోంచి రాజ్యం లాగి నా చేతికి అప్పచెప్పాడు నా దేవుడు. నేను గొర్రెలు కాసుకునేవాడినే. నువ్వు అన్నావు, నువ్వు ఆమె ఫీలింగ్ ఏంటంటే లేబర్ చేష్టాలు చేస్తున్నావు అన్నట్టు. చెప్పకనే చెప్పిందనమాట, అనకనే అందనమాట. లేబర్ బుద్ధులు అడిగిపోతాయి, లేబర్ చేష్టాలు చేస్తున్నావు అంటుంటారు కదా కొంతమంది. అట్లాగా వదిలింది ఒక అస్త్రం. వదిలితే, అవును నువ్వు అన్నట్టు నేను లేబర్ ఉండే, మరి గొర్రెలు కాసుకునేవాడిని. మరి మీరు గనులు, రాజులు, మీ డాడీని ఒక తన్నుదాన్ని సింహాసనం మీద నుంచి బోర్లేసి ఆ సింహాసనాన్ని ఈ లేబరోడికే ఇచ్చాడు. ఇచ్చినోడు మనిషి కాదు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా. ఆయన 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 నాకు ఈ ధన్యతనిచ్చింది. ఆయన ముందు నేను సిగ్గుపడను, నాకు ఆయన గొప్ప. ఎవడేమనుకుంటే నాకే. కాబట్టి ఏం జరిగింది? అతని రాజ్యము స్థిరపరచబడింది.
అతని సింహాసనము స్థిరపరచబడింది. దావీదున్నంత వరకు జనులు అతనికి లోబడేటట్టు దేవుడు చేశాడు. జనుల్ని తన బ్రతుకాలం అప్పచెప్పాడు, తర్వాత తన సంతతికి కూడా అప్పచెప్పాడు. ఇచ్చిన ఆశీర్వాదం స్థిరపరచబడింది. నంబర్ 1. నంబర్ 2, ఏది దేవుడే కేంద్రంగా జీవించిన వాడు. నంబర్ 2, దేవుని సంకల్పాన్ని ఎరిగి సేవ చేశాడు. కొన్ని జీవితాలు ఉంటాయండి, స్వచిత్తాలు నెరవేర్చుకునే బ్రతుకులు. దావీదు జీవితంలో లేదు. దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు అని రాస్తుంది అపోస్తలుల కార్యాల్లో. చూస్తారా? ఆల్రెడీ మీకు తెలుసు అనుకుంటున్నాను నేను. అపోస్తలుల కార్యము 13:36 చూడండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దేవుడు తన తరము వారికి దేవుని సంకల్పము చొప్పున సేవ చేసి, మొత్తం ఎందుకు? తన తరము వారికి దేవుని సంకల్పము చొప్పున అంటే జీవితం సార్థకమైంది, వేస్ట్ అవ్వలా. మనం ఏమనుకుంటాం? రాజుగా పాలించాడు, ఏం సేవ చేశాడు అనుకుంటాం. నో, దావీదు సేవ చేశాడు. ఎంతమందికి చేశాడంటే తన తరము వారందరికీ చేశాడని చెప్పి రాసుంది. బా, దేవునికి మహిమ కలుగును గాక. అది కూడా ఎలా చేశాడట? ఆయన సంకల్పం చొప్పున. అంటే దేవునికి జడిసి దేవుని సంతోషాన్ని వెతికే వానికి దేవుని సంకల్పం వెల్లడి చేయబడుతుంది. మనుషుల దయను, మనుషుల సంకల్పాలను నెరవేర్చడానికి అప్పచెప్పుకున్నోడికి దేవుని సంకల్పం మరుగు చేయబడుతుంది. ఆ సంకల్పం తెలుసుకోలేడు వాడు. ఎందుకంటే వాడికి దేవుడు తన సంకల్పాన్ని బయలుపరచడు. బయలుపరిచిన వాడు అందుకోలేడు. శాస్త్రులు, పరిసయ్యులు, అప్పటి కాలపు యూదులను గురించి వాక్యం ఏముందో తెలుసా? వారు అద్వితీయ దేవుని మెప్పును ఆశించక మనుషుల మెప్పును ఆశించిరి అన్నాడు. తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి. దేవుని సంకల్పాన్ని వారు నిరాకరించారు. ఎందుకు అంటే మనుషుల మెప్పును ఆశించారు. హల్లెలూయా. అంటే మనుషుల సంతోషాన్ని వెతికారు కానీ అద్వితీయ దేవుని సంతోషాన్ని, సంకల్పాన్ని వెతకలా. అందుకే వాళ్ళకి అది మరుగు చేయబడింది. ఎవరు ఇలాంటి వ్యక్తులు ఉన్నారో వారికి అది వెల్లడి చేయబడుతుంది. దేవునికి మహిమ. అందరూ అందుకోలేరండి. ఆ మనసున్న వాళ్ళకి దేవుడు అది అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తాడు. వాళ్ళే సంకల్పాన్ని ఎరిగి సేవ చేసే వారికి కనెక్ట్ అవుతారు. హల్లెలూయా. దావీదుల్ని గుర్తుపట్టాలంటే సమూయేళ్ళు కావాలి, సంకల్పాలు ఎరిగినటువంటి భక్తులు కావాలి. సౌళ్ళకి ఏమర్థమైంది? అంత సౌలాత్మ పనిచేస్తుంది చాలామందిలో. అసూయ చాలామంది సేవకుల్లో తగిలింది నాకు. సౌలాత్మ, అసూయ. ఏం పర్వాలా, చెరపకురా పెద్దగా. అవతల వాడిని నాశనం చేయాలని చూస్తే ఎవడు పోతాడు? ముందు వాడే పోతాడు. గుంట తవ్వు వాడే పోయి ఆ గుంటలో పడును. అబ్బాబ్బా, నన్ను ఆరడిపరచాలని, నన్ను అవమానపరచాలని, నన్ను దుయ్యబట్టాలని ఎంత ప్రయాసపడుతున్నారో కొంతమంది. ఆల్రెడీ గుంటలో సగం దిగున్నారు, దిగి దరువు మొదలు పెట్టారు. ఇప్పుడు పూర్తిగా మునిగిపోతారన్నమాట. ఎందుకంటే నాకేం కాదు, నేను చూస్తున్న ఆయనకి వెళ్ళి చిరునవ్వు నవ్వుకుంటానే నీ అన్నీ చూసి ఎవరికా అని. ఎందుకు? నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, ఏర్పరిచినవాడు నమ్మదగినవాడు. నా పలుకుల్లో న్యాయం ఎంత ఉందో, వాస్తవికత ఎంత ఉందో ఆయనకి తెలుసు.
ఒకడు ఒప్పుకుంటే అంత, ఒప్పుకోపోతే అంత. ఒకడు పొగిడితే అంత, ఒకడు విమర్శిస్తే అంత. ఇళ్ళ రేపు నా కిరీటం ఇచ్చేది ఎంతమ్ముడా? ఓయ్ పెదర్, మనుషులా కిరీటం ఇస్తారు రేపు? మనుషులా సింహాసనం ఇస్తారు? మనుషులా యుగయుగాలు నిత్య జీవం ఇస్తారు? యేసయ్యా. పొగిడేవాళ్ళు నాకెవరు, విమర్శించేవాడు నాకెవడు? యేసయ్య ఇస్తాడు. కాబట్టి చిరునవ్వు నవ్వుకోవటమే. దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటాడు, 2 లక్ష్య పెట్టొద్దు, నా వైపు చూడు. ఎవ్వడికి అందనంత కృపలో నేను దాచిపెట్టారా నిన్ను. లాగి పడేస్తే గడేస్తే నేను చేయాలా? ఎవ్వడు చేయలేడు. వాళ్ళు అందుకోలేనంత మెట్లో నేను ఉంచాను నిన్ను, అంతే. వాళ్ళు 100 నిత్యంలు వేసుకున్నా నిన్ను అందుకోలేరు. అందుకోవటానికి పెద్ద పెద్ద నిత్యంలు వేసుకుని ఎక్కడైనా ట్రై చేసి వెళ్ళకలు పడి నవ్వులేరు కొట్టుకోవటం తప్ప ఏమి ఉండదు ఆడ. నువ్వు ప్రశాంతంగా సాగిపో. దేవునికి మహిమ. హల్లెలూయా. బాబా ఎంత ఉబలాటం. ఏం చేస్తారు? గుర్తుపెట్టుకో, దావీదు దేవుని సంకల్పాన్ని తెలుసుకున్నాడు. ఎందుకు దావీదుకు తన సంకల్పాన్ని బయలుపరిచాడు దేవుడు? దావీదు దేవుని సంతోషాన్నే వెతికాడు, దైవ చిత్తాన్నే వెతికాడు, దేవుని దయనే కోరాడు. ఎవడేమనుకున్నా నాకు పర్వాలేదు అనుకున్నాడు, కాబట్టే కృప పొందాడు. కానీ సౌలు దేవుణ్ణి పక్కన పెట్టి ప్రవక్త, ఏర్పరచబడిన ప్రవక్త మాటలను నిర్లక్ష్యపరిచి జనులకు దాసుడైపోయినందున భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి నేను ముందు అందరికీ చెప్పిన ప్రకారం మళ్ళీ చెప్తున్నాను, దేవుణ్ణి కేంద్రంగా చేసుకున్న వారికి మొట్టమొదటిది ఏం జరుగుతుంది? ఆశీర్వాదం స్థిరపరచబడుతుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సంకల్పం తెలియచేయబడుతుంది. నెంబర్ 3, సంకల్పం తెలుసుకొని పనిచేసినప్పుడే కదా జన్మ సార్థకం అయ్యేది, లేకపోతే లైఫ్ వేస్ట్ అయిపోయింది. జన్మ సార్థకం కావాలంటే దైవ చిత్తం తెలుసుకోవాలి, అప్పుడే మన టైం సద్వినియోగం అయింది. దేవుని చిత్తం తెలుసుకోకుండా మనం రోజుల్ని ఖర్చు పెట్టామనుకో, టైం వేస్ట్ తప్ప ఏం మిగిలిద్ది? కాబట్టి ఆశీర్వాదం స్థిరపరచబడుట, సంకల్పం బయలుపరచబడుట, సంకల్పాన్ని నెరవేర్చడానికి సమయం సద్వినియోగం అవుట, జన్మ సార్థకం అవుట. 3. 4వది, దేవుణ్ణి కేంద్రంగా చేసుకున్నటువంటి వ్యక్తులకు దేవుడు చెప్పినటువంటి మరొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఆయన ప్రత్యక్షతలను ఇస్తానన్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చూడు. యేసుక్రీస్తు, చదువు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. అది యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఎవరికి ప్రత్యక్షత ఇవ్వడానికి అనుగ్రహించబడింది? ఎవరికి పడితే వాళ్ళకు కాదు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎవరికి పడితే వాళ్ళు, మనుషులకు దాసులకు కాదు. డబ్బుకు దాసులు కొందరు, భోగాలకు దాసులు కొందరు, మనుషులకు దాసులు కొందరు, విశ్వాసులకు దాసులు కొంతమంది సేవకులు, భర్తకు దాసులు కొంతమంది భార్యలు, భార్యలకు దాసులు కొంతమంది భర్తలు. ఇట్లా ఈ మనుషులకు దాసులకు కాదు, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత. ప్రకటన గ్రంథం. దేవునికి మహిమ. యేసు ప్రభు దాసుడను కాకయే పోదునన్నాడు పౌలు. ఎప్పుడు? మనుషుల్ని సంతోషపెట్టే మైండ్ నాకుంటే, మనుషుల దయ కోసం వెంపర్లాడే మైండ్ నాకుంటే యేసుక్రీస్తు దాసుడను కాను. సో యేసుక్రీస్తు దాసుడు అనబడేవాడికి
దేవుని సంతోషం, దేవుని దయ. ఇక మనుషుల దయతో నిమిత్తం లేదు, మనుషుల సంతోషంతో నిమిత్తము లేదు. అది కావాలనుకున్నోడికి ప్రత్యక్షత దొరకదు. ప్రత్యక్షత కావాలనుకున్నోడికి అవి దూరం అవ్వచ్చు. ఏవి? మనుషుల దయ, మనుషుల సంతోషం. ఏడిశారు మనకి యేసయ్య. సో 4వ పాయింట్ ఏంటంటే, మరుగై ఉన్న రహస్యములను వారికి దేవుడు బయలుపరుస్తాడు. మీరు దావీదు రాసిన కీర్తన గ్రంథం చదవగలిగితే, ఆయన జీవిత కాలానికి సరిపోయిన ఈ బ్రతుకు కాలానికి కూడా మించినన్ని సంగతులు ఉన్నాయి ఆయన కీర్తనల్లో, దావీదు కీర్తనల్లో. బోలెడన్ని ప్రత్యక్షతలు, భవిష్యత్తు సంభవాలు కూడా దావీదుకు బయలుపరిచాడు. దావీదు బయలుపరిచాడండి. యేసుక్రీస్తును గూర్చిన ప్రవచనాలు దావీదుకు దేవుడు ప్రత్యక్షతలు ఇచ్చాడు. బోలెడన్ని రహస్యాలు చెప్పాడు దావీదుకి. దావీదు నోట పలికించాడు. దేవుడు మరుగు చేసిన సంగతులన్నీ తన దాసులకు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా. 5వది, తన దాసులకు చెప్పకుండా ఏది చేయడు. మరుగైన రహస్యాలను ఓపెన్ చేస్తాడు, ప్రత్యక్షతలు ఇస్తాడు. 5వది, ఆయన భూమి మీద ఏం చేయబోయినా ఖచ్చితంగా తన దాసులకు, అంటే దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని, దేవుని సంతోషాన్ని ఎన్నిసార్లు చెప్పేది. కాబట్టి దాసులు అంటే గుర్తుపెట్టుకోవాలి అన్నీ. ఈ మైండ్ ఉన్నోడికి దేవుడు భూమి మీద ఏం చేయబోయినా చెబుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఆమోసు గ్రంథము 3:7 మీకు ఉందని తెలుసు కదా, మీకు తెలుసు ఆటోమేటిక్గా. దేవుడైన యెహోవా తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చెయ్యడు. అది ఏది చేయబోయినా ఖచ్చితంగా దేవునికి వెళ్ళి చూసే వాళ్ళకి చెబుతాడు. అబ్రహాంకు చెప్పాడు, కేఫాకు చెప్పాడు, పేతురుకి, పౌలుకు చెప్పాడు, లోతుకు చెప్పాడు, యాకోబుకు చెప్పాడు, దానియేలుకు చెప్పాడు, యెహెజ్కేలుకు చెప్పాడు, యెషయాకు చెప్పాడు, భక్తులందరికీ చెప్పాడు, మోషేకి చెప్పాడు ఏమేం చేయబోతున్నాడో, యెహోషువకు చెప్పాడు. చెప్పలా? నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. ఎవరికండి ఈ కృప? దావీదులకా, సౌళ్ళకా? జనులకు జడిసే రకాలకు కాదు, దేవునికి భయపడేవాడికి. ఏంటిది? 5వది ఏంది? చెప్పకుండా ఏది చెయ్యడు. 6వది, ఓ బోల్డ్ అని ఉన్నాయిగా,
ఆరవది చెప్పేదా, ప్రార్థన చేసేదా? దేవుణ్ణి కేంద్రంగా చేసుకున్న వానికి జయము పొందటానికి కావలసిన కృప, ఆ శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. జయం పొందటానికి కావలసిన శక్తిని, ఆ కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. వాస్తవంగా మనకు బలం చాలదు, దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలంటే భక్తుడు అందుబాటులోకి రావాలి. అందుబాటులోకి రావాలి అంటే ముందు ఆయనతో సంబంధం ఉండాలి కదా. ఇప్పుడు దావీదుకి గొలియాతుని పడగొట్టడానికి బలం ఇచ్చింది ఎవరు? పెద్దగా చెప్పండి. దావీదు సొంత బలమా లేకపోతే దేవుడే బలం ఇచ్చాడా? రైట్. ఆ పని సౌలు ఎందుకు చేయలే? ఇప్పుడు ఆ పిల్లవాడు చేసిన పని 7 అడుగులు పొడుగున్న సౌలు ఎందుకు చేయలే? ఎందుకు చేయలేదంటే కనెక్షన్ లేదు, కట్ అయింది. దేవుడితో కట్ చేసి జనాలతో పెట్టాడు. స్తోత్రం. దేవుడు బలవంతుడే. సౌలు అందుబాటులోకి వస్తే సౌలు కూడా బలం ఇచ్చేవాడే. అప్పుడు సౌలే గెలిచేవాడు. ఇతనేమో దూరం అయిపోయి, ఇతనేమో జనాలతో కనెక్ట్ అయిపోయాడు. దావీదేమో జనాలను పక్కన పెట్టి దేవునితో కనెక్ట్ అయ్యాడు. అడవికి పోయిన కాడ నుంచి ఇక గొర్రెల్ని పొలంలో దోలుతాడు, ఆ కొండల్లో దోలుతాడు, పోయి కూర్చొని దేవుడిని మహింపరుచుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడిని మహింపరుచుకుంటూ దేవునితో సంబంధం ఏర్పరచుకున్నాడు. సౌలేమో జనాలతో సంబంధం ఏర్పరచుకున్నాడు, ఉండాల్సిన వాడితో కట్ అయిపోయింది కనెక్షన్. దేవునితో సంబంధం కలిగి ఉన్నట్టు అయితే ఖచ్చితంగా దేవుని శక్తి అతని మీదకి దిగి వచ్చేది. కానీ ఎందుకన్నా ఆ పని చేయలేకపోయాడంటే దేవునితో సంబంధం తెగతింపులు అయిపోయింది. కాబట్టి బలవంతుడై ఉండి కూడా దేవుడు సౌలు విషయంలో ఆయన శక్తిని పంపిణీ చేయలేకపోయాడు. ఎందుకంటే అందుబాటులోకి రాలా. మీరేమో అందుబాటులోకి రారు దేవుడికి, దేవుడు చెప్పినట్టు వినరు, దేవుడి సంకల్పాన్ని గుర్తుపట్టరు, దేవుడి చిత్తం చేయరు. ఇవన్నీ చేసిన దావీదు మీదేమో ఏడి చెత్త ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎవరు చెబుతున్నారు ఈ మాటలు? సౌళ్ళకు చెబుతున్నారు. ఇవన్నీ పొందుకున్న దావీదును చూసేమో, అరే పిల్లవాడికి ఇంత ఘనతనా, వాడెంత, వాడి వయసు ఎంత, వాడి అనుభవం ఎంత, పిల్లోడు వీడికి ఇంత ఘనతనా అంటే, పిచ్చోడ నువ్వు ఇచ్చిన ఘనత కాదు, దేవుడిచ్చిన ఘనత. ఒకటి తెచ్చుకుంటే వచ్చిందా? దేవుడిచ్చిన ఘనత దావీదుకి. ఆ ఏడు పెద్ద నువ్వేడు, నీకే వచ్చేది ఆ కృప, ఆ శక్తి నీకు వచ్చేది, గెలిచేవాడివి. జనాలంతా నీకే సౌలు గొప్ప అనేవాళ్ళు. అసలు కుళ్ళుపోతే వ్యవహారం అంతా ఎప్పుడు ఎక్కడ జరిగింది? యుద్ధం అయిపోయింది, ఇద్దరు కలిసి వెళ్తున్నారు. దావీదు సౌలు ఇద్దరు కలిసి రాజ్యంలోకి వెళ్తూ ఉంటే జనాల పాట కొంప ముంచింది. ఇంత విషం కక్కడానికి కారణం ఏంటి? ఈటలు విసరడానికి కారణం ఏంటంటే జనములు పొగడతా. సౌలు గెలిచెరా వేల కొలది గతం, దావీదు గెలిచే 10,000 కొలది, సౌలు గెలిచే 1000 కొలది. సౌలు గెలిచే 1000 కొలది, దావీదు గెలిచే 10,000 కొలది. ఇక మండిపోలా ఎవరికి? ఈ మనుషులకు జడిసేవాడికి, మనుషుల సేవకుడికి. మనుషుల సేవకుడికి దైవ సేవకుడు ఘనత పొందితే ఇక మండదా? నాకు 1000 స్తుతులు పాడారు, దావీదుకు 10,000 పాడారే, పొగుడుతున్నారే. నన్నేమో 1000కి చేశారు, వాడినేమో 10,000కి చేశారే. భజన చేస్తానే ఉన్నారు, ఘనపరుస్తూ ఉన్నారే. అంటే ఏం చేయాలని? కొంతమంది ఏడు ఇప్పుడు అదే, మా విశ్వాసులు ఆయన చూస్తున్నారు,
మా విశ్వాసాలు ఆయన చూస్తున్నారు, మా విశ్వాసాలు ఆయన చూస్తున్నారు, మా విశ్వాసాలు నేనేం చేసేది అయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనేమన్నా చూడమని చెబుతున్నాను ఏంది? దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళు ఎవరు చూడకపోయినా ఇబ్బంది ఏముంది? ఏర్పాట్లో ఉన్నవాళ్ళు చూడాలి, ఏర్పాట్లో లేని వాళ్ళ సంగతి నాకు సంబంధం లేదు. నేను కూడా ఏదో కావాలి రావాలనేది అది వచ్చిందేం కాదు. వచ్చినా ఇప్పుడు రన్నింగ్లో ఉన్నా గుబులు తిరిగి దేవుడు ఆపేసారా ఇంక చాలు అన్నాడు అనుకో, నిలువున ఆపేస్తా. అసలు ఛానల్లో కూడా ఉండదు, మొత్తం లేపడేస్తా. నేను చెప్పేది నిజం. ఆపేరా ఇంకా అన్నాడు అనుకో, కథం ఇంకా ఏం కనపడదు. అట్లా ప్రిపేర్ అయి ఉన్నా ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఉండి ఇక్కడ నడిపించే సహవాసమైనా కూడా ఎన్నోసార్లు తమ్ముళ్ళకి చెప్పా, చిలకలూరుపేటలో అయిందిరా ఇక నీ సేవ, ఇంక బదరా ఇంకొక ఊరు బద అంటే సంచిదైలు ఇచ్చుకొని వెళ్తారా బాబు, నేను అన్న ఉన్నాడులే, అన్న చూసుకుంటాడులే అని మీరు మంపుల్లాగా ఉండవాకండి. చలో ఇక్కడ నుంచి బదరా ఇంకో చోటకి బద అని దేవుడు లేపితే వెళ్ళిపోతాను. నేను పక్కకి వెళ్ళినా కూడా ఈ పరిచర్య ఆగిపోకుండా చక్కగా జరిగించాలా, జాగ్రత్తగా సిద్ధపడండి అని చెబుతూ ఉంటాను వీళ్ళకి చాలాసార్లు. గుర్తుందా? అది అవునన్నాను చిన్నగా అంటున్నాడు మనసులో. దేనిని హత్తుకోలేదు. దేవుడు చెబితే అంతే. దేవుడు రమ్మన్నాడు, లైన్లోకి వచ్చాం. ఇక చాలా ఆగన్నాడు అనుకో, వెతికినా కనపడదు ఇక. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు అవకాశం ఇచ్చినంత వరకు ఎవడు ఆపలేడు. దేవుడు అవకాశం ఇచ్చినంత మనకు ఎవ్వడు ఎన్ని రకాలు ఈటలు విసిరినా, ఎన్ని కుళ్ళిపోతు చేష్టాలు చేసినా, ఎంత అసూయతో ఎంత ఏడుచుకున్నా ఎవ్వడు ఆపలేడు. ఇంకా చెప్పాలంటే ఇక దావాలనంగా వ్యాపిస్తుంది, విస్తరిస్తుంది. అది ఇక 1000 10,000 అవుతుంది, 10,000 1,00,000 అవుతుంది, 1,00,000 10 లక్షలు అవుతుంది. అంతే. హల్లెలూయా. ఈ ధైర్యం అంతా ఎవరిని బట్టి? చూడు ఎంత గర్వమో చూడు. అసలు ఎట్ట గర్వంగా మాట. ఒరే నిజనమోహవాడా, గర్వం కాదు, దేవుని బట్టి ధైర్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి అనుకొని ప్రయాణం చేస్తున్నాను. అసలు షాలేం రాజు ఇట్లా ఇంత ఫోర్స్గా ఉన్నాడు, ఖచ్చితంగా పడిపోతాడు, ఖచ్చితంగా పడతాడండి, పడతాడో. నేను అది నవ్వుకుంటాను. మీరు ఆ మాట నిలబడ్డోడిని అనుకుంటే పర్వాలేదు, ఆల్రెడీ కింద పడి ఉన్నాడు నన్ను అనుకుంటే ఏం లాభం? నిలబడ్డోడు పడతాడండి, ఆల్రెడీ నేను కింద పడే ఉన్నాను. ఏదో దేవుడు చేయూతనిస్తే నడుస్తున్నా. నేను నిలబడ్డాను, నేను నడుస్తున్నాను. నేను ఎందుకు అనుకున్నా? నాకు తెలుసు నేను తగనివాడినని. కూలబడిన నన్ను చేయబట్టుకొని లేవనెత్తి ఏ రోజుకు ఆ రోజు, ఏ పూటకు ఆ పూట అడుగులు ఆయనే వేయిస్తున్నాడు. అది కూడా గుర్తెరిగి పాట పాడుకున్నా. హృదయంలో మాటలన్నీ పాటలే. నీవు చేరదీయకుంటే నిలిచేదెవరు, నీవు జాలి చూపకుంటే బ్రతికేదెవరు, నీవు చేరదీయకుంటే నిలిచేదెవరు, నీవు జాలి చూపకుంటే బ్రతికేదెవరు, నీవు తమీయకుంటే అడుగే పడదు, నీవు తమీయకుంటే అడుగే పడదు, నీవు నాకు తోడుంటే పయనమాగదు, నా పయనమాగదు. నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా, నమ్మకమైన నాయకుడా నన్ను దరి చేర్చుమా, నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా, నమ్మకమైన నాయకుడా నన్ను దరి చేర్చుమా, నీ ఆత్మతో నింపుమా,
నీ అభిషేకమీయుమా, నీ ఆత్మతో నింపుమా, నీ అభిషేకమీయుమా. ఆత్మీయ పోరాటములో నాకు జయమునీయుమా. నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా, నమ్మకమైన నాయకుడా నన్ను దరి చేర్చుమా. దేవునికి మహిమ. ఏమిస్తాడండి? దేవుని కేంద్రంగా చేసుకొని దేవునికి వెళ్ళి చూసేవాడికి ఏమిస్తాడు? జయం పొందడానికి కావాల్సిన జ్ఞానము, బలము, వివేకము అనుగ్రహిస్తాడు. తుపాకులు తీసుకొని పోయాడా, కత్తులు తీసుకొని పోయాడా, ఈటెలు తీసుకొని పోయాడా, బరిసెలు తీసుకొని పోయాడా? అసలు సౌలు ఆయుధాలు ఇవ్వయాడు. నాకెందుకండి ఇవన్నీ అన్నాడు. భలేవాడు, యుద్ధానికి రా, నువ్వు పోతుంది, నేను గొర్రెలు కాయటానికి కాదు. వాడు మామూలుడు కాదు, చిన్నప్పటి నుంచి పనోడని వాడిని పొగుడుతున్నాడు. వాడు ఎంత పనోడైతే నాకెందుకు సార్? నాకు దేవుడి మీద విశ్వాసం ఉంది, దేవుడి మీద అనుకున్నాడు, నేను ఆయన కేంద్రంగా బతుకుతున్నాడిని, కాబట్టి వాడి సంగతి ఆయన చూసుకుంటాడు సార్, నాకేం అవసరం లేదు అని ఆ తగిలిచ్చినవన్నీ అసలు ఈ బరువులు నేను ఏడ మోస్తానండి, తీసేయండి బాబు అని తీసేపిచ్చి కనీసం కత్తి తీసుకెళ్ళాడా, ఈట బడిసా ఏం లేదు, ఉన్నాయే గొర్రెలను తోలే కర్రను, ఆ జంతువుల్ని ఆడిని పక్షులను తోలే ఒడిసేలా అంతే. రాళ్ళు కూడా తీసుకెళ్ళా, రాళ్ళు కూడా స్పాట్లోకి పోయి ఎరుకున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏముండవు, కలిగి ఉన్నాయే. దేవుడు తలుచుకుంటే అంతే సార్. కత్తులు కట్టాలు కూడా అవసరం లేదు. ఒక రాయిని ఒక్క రాయిని ఉపయోగించి గొర్రెలు కాసేవాడిని రాజుని చేశాడు దేవుడు. నేను ఎన్నోసార్లు కనపరుచుకున్న దేవుడిని, దేవా నువ్వు ఎంత గనుడు అయ్యా. రథాలు లేవు, కత్తులు లేవు, ఈటెలు లేవు, బరిసెలు లేవు, ఒక చిన్న రాయి. మామూలుడి కాదు నేను నువ్వు అనుకొని నేను దేవుడిని మహింపరుచుకుంటాను. నువ్వు తలుచుకుంటే ఒక చిన్న రాయిని ఉపయోగించి కూడా ఒక దీనుడైన వాడిని సింహాసనం ఎక్కించగల దేవుడవు దేవా నువ్వు. హల్లెలూయా. అది మరి జనులు అన్నాడు. జనులు వచ్చి ఏమన్నా ఎదిరించారా గొల్లియాతుని? సైన్యం ఏమన్నా ఎదిరించారా? దేవుని మీద అనుకున్నవాడు ఎవరి మీద ఆధారపడలా. ఇంకా చెప్పాలంటే సొంత వాళ్ళు పొడిశారు పోట్లు. వాళ్ళన్న తెలుసుకొని దావీదు గొల్లియాతు మీదకి పోతానన్న సంగతి తెలుసుకొని, రా ఏంటన్నయ్య ఎరా ఏంటి యుద్ధానికి వెళ్తానన్నా అంటే, వాడి మీద ఫైటింగ్కి వెళ్తానన్నా అంటే మేము దద్దమ్మలమై కూర్చున్నాం అనుకుంటున్నాను ఇక్కడ. కాదురా, ఏంది అసలు నీ వ్యవహారం ఏంది, నీ గర్వం ఏంది అసలు? కాదురా, ఇంటికాడ గర్వం, యుద్ధంలో కూడా గర్వమేనా? నీ గర్వమును నీ చెడుతనమును నాకు తెలుసు. ఎంత గర్వం అంటే నీకు అంటే ఆయన ఫీలింగ్ ఏంటంటే, పెద్దోళ్ళం మేము ఉన్నాం కదా, మేం చేయండి నువ్వు చేసేది ఏంది? నీ గర్వమును అరే నువ్వు 40 రోజుల నుంచి పొడిసింది ఏమి లేదు, మరి నీకు చేత కాదు, నేను చేస్తానని ముందుకు వచ్చినోడేమో నీ గర్వం, నీకు అహంకారం, నువ్వు అట్లా తేడా, నువ్వు ఇట్లా తేడా అని రాళ్ళు వేస్తావు. తీసుకున్నాడా? ఆ చిన్న మందను ఏం చేసావురా? ఇశ్రాయేలు మందనంతా ఏలాలనుకుంటున్నావు నువ్వు? ఎంత గర్వం! వామ్మో, చిన్న మందను నాన్న అప్పచెబితే ఆ మందను ఏం చేసావు నువ్వు? ఆ మందను గాయటం చేత కాదు దద్దమ్మ నీకు. నువ్వు ఇశ్రాయేల్ జనాంగాన్ని ఏలాలని వచ్చావా? నీ గర్వం నాకు తెలుసురో, నీ చెడుతనం నాకు తెలుసురో అంటే కృంగిపోయి కుమిలిపోయాడా? ఏడిసేవలే పెద్ద, నువ్వు యుద్ధం చేసినట్టు నేను చూసినట్టు. ఎప్పుడు రా నువ్వు 40 రోజుల నుంచి ఏం చేస్తాను మరి అంత రోషం గల్లోడివి? నోరు మూసుకొని పక్కకి వెళ్ళిపోయి దులిపేసి ఇంకొకటితో చెప్పాడు, నాకు ఛాన్స్ ఇస్తే వాడి మీద యుద్ధానికి పోతానండి ఆయన చెప్పండి అని. అంతే. ప్రిలారా, ఏమి లేదు. యుద్ధ రంగానికి వెళ్ళినప్పుడు ఐడియా మెరిపించాడు అంతే. గ్రాండ్ సక్సెస్. వాడు నిలువెల్లా కవచం వేసుకున్నాడు.
ఎక్కడ సందు పెట్టుకున్నాడు మరి, ఎందుకు తలవాలు కొట్టించుకోవడానికి. చూసుకున్నాడు, రాయి విసిరాడు, కొట్టాడు, కరెక్ట్ గురిగా తగిలింది. దేవుడే కొట్టాడు. యుద్ధము నాది కాదు, యెహోవాదే. అందుబాటులోకి వెళ్ళాలి కదా దేవుడికి. పొద్దస్తమానం మనుషుల సంతోషం కోసం మనుషులు అని తిరుగుకుంటా, దేవునికి టైం ఇవ్వకుండా, దేవునికి అందుబాటులోకి వెళ్ళకుండా, దేవుని సంకల్పం తెలుసుకోకుండా, దేవుని చిత్తం తెలుసుకోకుండా, ఊరికి మనుషుల సంతోషం కోసం బతుకుతుంటివి. దేవునికి అందుబాటులోకి వెళ్తే ఆ జ్ఞానం, వివేకం, అభిషేకం, శక్తి, ఎలా విజయం సాధించాలి, ఎలా జయం పొందాలి, ఏ విధంగా గెలవాలో నేర్పుతాడు. గుర్తుపెట్టుకో, నీ సేవా సంబంధమైన విషయమే కాదు, నీ ఇంట్లో సమస్య అయినా సరే, కుటుంబాన్ని నడిపించుకోవటం ఇబ్బంది అయిపోయిన పరిస్థితుల్లో కూడా నువ్వు దేవునికి అందుబాటులోకి వస్తే దాన్ని ఎలా కట్టుకోవాలో, ఎలా నిలబెట్టుకోవాలో, ఏ విధంగా జయం పొందాలో ఆ బలాన్ని, జ్ఞానాన్ని, వివేకాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ ఫ్యామిలీని రొటేట్ చేసుకోవాలన్నా, సమాజాన్ని సేవ్ చేయాలన్నా, సంఘాన్ని నడిపించాలన్నా సామర్థ్యం దేవుడిస్తాడు నీకు. ఆయనకేమో టైం ఇవ్వరు, ఆయనకేమో ప్రయారిటీ ఇవ్వరు, ఆయనకేమో విలువనివ్వరు. చెత్త వ్యవహారాలన్నిటికీ సమయం, చెత్తోళ్ళందరికీ సమయం, చెత్త మాటలన్నిటికీ సమయం. దేవుడికి ఏమో టైం లేదు. ఇంకెట్ట బాగుపడతా, ఎట్ట పొందుతా బలం, శక్తి? కాబట్టి అందుబాటులోకి వచ్చిన వాటికే ఆ అనంతుడి యొక్క బలం. కాబట్టి దేవుణ్ణి కేంద్రంగా చేసుకొని దేవునికి జడిసి దేవుని గురించి ఆలోచించే వాడికి దేవుడే వివేకం అనుగ్రహిస్తాడు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి కనెక్ట్ అయిన వానికి, స్త్రీ అయినా పురుషుడైనా, చిన్నలైనా పెద్దలైనా, వయోతారతమ్యం లేదో. ఇర్మియా ఎంత బాలుడు, దేవునికి కనెక్ట్ అయ్యాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు నా సేవ చేయి అన్నాడు. దేవా నేను బాలుణ్ణి అన్నాడు. నువ్వు బాలుణ్ణని అనొద్దు. తల్లి గర్భమందు పిండముగా నీవు రూపింపబడక మునుపే నేను నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు. అప్పుడే నిన్ను ఏర్పరచుకున్నాను. నువ్వు బాలుడు గిల్లుడు మాటలు నా దగ్గర వద్దు. పడగొట్టుటకు, విరగొట్టుటకు, పెళ్ళగించుటకు, నశింపజేయుటకునో, పడద్రోయుటకునో, కట్టుటకునో, నాటుటకునో నేను ఈ దినమున జనుల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను. అంతే, వయసుతో నిమిత్తం లేదు అక్కడ. ఒక్కటే ఇర్మియా దేవునికి అందుబాటులో ఉన్నాడు. నువ్వు పెద్ద వయసా, స్త్రీయా, పురుషుడా, వయసు చిన్నదా, ఎన్ని తీసేయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే అందుబాటులోకి వెళ్ళాడు, శక్తి పొందుకున్నాడు, జయం పొందాడు, విజయం సాధించాడు, ప్రశంస అందుకున్నాడు మనుషుల చేత. దేవుణ్ణి ప్రశంసించుకున్నాడు, దేవుణ్ణి కీర్తించుకున్నాడు, దేవుణ్ణి గణపరుచుకున్నాడు, దేవుడే ప్రపంచంగా బ్రతికాడు, దేవుడికి నచ్చాడు, దేవుడు ఎత్తిపట్టాడు. ఇప్పుడు ఇక సౌలు బతుకంతా ఏం చేయాల్సి వచ్చింది? దావీదు మీద పడి ఆడవలసి వచ్చింది. కూర్చున్న దావీదే, లేచిన దావీదే. తన బతుకులో 3 భాగాలు ఇక దావీదును అన్వేషించడానికి ఖర్చు పెట్టాడు. దావీదును చంపడానికి, దావీదును నాశనం చేయడానికి ఇక తన పరిచర్య అంతా అదే అయిపోయింది. ఇక ఏది? దావీదును వెంటాడాలి, దావీదును వేటాడాలి, దావీదును నాశనం చేయాలి, దావీదుకి సింహాసనం దక్కకుండా చేయాలి, దేవుడిచ్చే ఘనత దావీదుకి అందకుండా చేయాలి. నడుం కట్టాడు, తీర్మానం చేశాడు. అతని పతనమే నిరంతరం ఆశించి దావీదును కనీసం ఏమి కదిలించలేకపోయాడు. 2 సార్లు దావీదుకే చిక్కాడు. చివరికి దావీదే అంతకంతకు ప్రబలి రాజయ్యాడు. దావీదు నాశనం చేద్దాం అనుకున్నాడు. తన కత్తి మీద తనేబడి, తన ఈటి మీద తనేబడి పోయాడు.
ప్రియులారా, దేవుడు పక్షపాతి కాదు. దేవుడు పక్షపాతి కాదు. పక్కన వాళ్ళని చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి, సేవకుల విషయంలోనే కాదు, నీ కుటుంబం, నీ జీవితం విషయంలో కూడా మాట్లాడుతున్నా. పరిశుద్ధాత్మ ప్రేరణలో వాళ్ళు అలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు, నా సంసారం ఏంది ఎట్లా తగలబడింది, నా కుటుంబం ఏంది ఎలా తెచ్చింది, నేనేంది ఎలాగ తెచ్చాను, నా బతికేంది ఎలాగ తెల్లారుతుంది, నా కర్మ ఏంది ఎట్లా కాదు. ఈ దరిద్రపేడు అవసరంలా, ఈ దరిద్రపేడు అవసరంలా. వారికంటే నిన్ను మెరుగ్గా చేస్తాడు ఆయన. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నా శత్రువుల ఎదుటే నీవు. దావీదు ఎవరి మీద అనబడి ఏడిచాడా? దావీదు ఎవరి మీద అనబడి ఏడిచాడా? ఎవరి మీద అనబడి కుళ్ళుకున్నాడా? ఎవరిని పట్టించుకోవాలా? దేవుడికి వెళ్ళి చూశాడు. ఇతరులు అతను చూసి కుళ్ళుకునే స్థాయిలో అతను ఉంచాడు దేవుడు. వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు, నా బ్రతికెందుకు ఇలా, ఈ మాట వద్దు. నా దేవుడు ఉన్నాడు, ఆయన న్యాయవంతుడు. నేను ఉండాల్సిన క్రమంలో ఆయనకు అందుబాటులో ఉంటే నన్ను తప్పకుండా దీవిస్తాడు. ఒకరికంటే విన్నుగా నన్ను ఉంచుతాడు, ఉంచకపోయినా పర్వాలేదు, నన్ను ఆశీర్వదిస్తాడు. నన్ను కూడా ఘనంగా ఉంచుతాడు, నన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నన్ను కూడా ఉన్నతంగా నిలబెడతాడు నా దేవుడు. నా దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. నేను ఎవరికి వెళ్ళి చూసి ఏడిసే అవసరం లేదు, కుళ్ళుకోవాల్సిన అవసరం లేదు. ఆ గతి నాకు రానివ్వడు. నేను చెప్తున్నా, ఈరోజు నువ్వు కింది స్థాయిలో ఉండొచ్చు, దిగజారిన స్థితిలో ఉండొచ్చు, అవమానాలు ఎదుర్కొంటూ ఉండొచ్చు, అక్కర కలిగి ఉండొచ్చు. జ్ఞానవంతురాలివై, తెలివిగల వ్యక్తివై, అన్ని బాగున్న స్థితిలో ఉండి కూడా నువ్వు దిగజారిన స్థితిలో ఉండొచ్చు. అన్నీ బాగుండి కూడా ఎందుకు కొరగాననుకున్నవారు నీకంటే గనులుగా ఉండొచ్చు. ఆటోమేటిక్గా ఈర్ష్య కలిగిద్ది, అసూయ కలిగిద్ది. మనమేంది ఇలా వాళ్ళలాగానే ఎన్నడూ రానియొద్దు. ప్రతి నరుల్లో ఇది మేలుకుంటుంది, దాన్ని ఎన్నడూ రానియొద్దు. ఆ తత్వాన్ని చంపాలా, నిరంతరం చంపేయాల. పోనీ వాళ్ళని దీవించాడు దేవుడు, నన్ను కూడా దీవిస్తాడు. పర్వాలేదు, నాకున్న దానిలో దేవునికి స్తోత్రం. దావీదు ఎవరి మీద అసూయపడ్డట్టుందా? ఎవరి మీద కుళ్ళుబోతు చేష్టాలు చేసినట్టుందా? ఎవరి మీద ఏడి చేసినట్టుందా? లేదు. యోసేపు ఎవరి మీద ఏడిచాడా? ఎవరి మీద కుళ్ళుకున్నాడు యోసేపు? వాళ్ళ అన్నోళ్ళు కుళ్ళుకున్నారు. గొర్రెలు కాసే మనకేమో ఈ అంగి ఏంది, పనికిమాలోడు ఆయన దగ్గర కూర్చునే వాడికి అద్దాల చొక్కా ఏంది, అద్దాల అంగి ఏంది? అసూయ పడ్డారు, కుళ్ళుకున్నారు. పాపం పట్టుకొని ఆయన గందరగోళం చేసి 17 ఏళ్ల ప్రాయంలో 20 తులాల వెండికి అమ్ముకున్నారు. చివరికి ఎవరు దిక్కయ్యారు? ఎవరు ముందు పోయి బోర్ల పడ్డారు? యోసేపు ముందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏడిసేవాళ్ళందరిని తెచ్చి కుళ్ళుపోతాళ్ళందరిని తెచ్చి వేస్తాడనమాట, బోర్ల పడేస్తాడనమాట, సాగిలు పడాను రా. మనం కుళ్ళుకోవాల్సిన అవసరం లేదు, వ్యసన పడాల్సిన అవసరం లేదు, వాళ్ళని వీళ్ళని చూసి మనల్ని మనం నిందించుకోవాల్సిన అవసరం లేదో. ఎవరికి ఇచ్చే కృప వారికి ఇస్తాడు దేవుడు. నీకు ఇచ్చే కృప నీకు ఇస్తాడో, ఆల్రెడీ ఇచ్చాడు. ఆమెన్, ఆమెన్. నీకు ఇచ్చే కృప నీకు ఇస్తాడో. ఓపికతో ఎదురు చూడు, దేవుని మయంపరచు. ఎవడి మీద ఈర్ష్యపడద్దు, ఎవడి మీద అసూయపడద్దు, ఎవడికి గుంటలు తీయొద్దు, ఎవడన్నా పతనం అయితే ఆనందపడద్దు. నీ మనసుని కనిపెడతాడు ఆయన. నీకంటే మిన్నుగా ఒకళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఏదన్నా తేడాబడి కింద పడ్డారు అనుకో, బాగైంది నువ్వు మనసులో అనుకున్న దాన్ని కూడా పట్టుకుంటాడు, కేసు రాస్తాడు. నువ్వు బయటికేమో సాను, అరే పాపం అట్లా జరిగిందా, అయ్యో అని నువ్వు బయటికని లోపల బాగైంది అని లోపల అనుకునే ఒరిజినల్ ఉందే దాన్ని రాసుకుంటాడు రికార్డులో. తర్వాత నీకు బాగా అయ్యేటట్టు చేస్తాడు. వద్దు, ఆ తత్వం మంచిది కాదు. దేవునికి అందుబాటులోకి వెళ్ళు, దేవుని ఆలోచనలు గుర్తుపట్టు,
దేవుని సంతోషాన్ని వెతుకో, దేవుని సంకల్పాన్ని వెతుకో, దేవుని దయను కోరు. మనుషులు తిరస్కరించిన పర్వాలా, విమర్శించిన పర్వాలా, ఎగతాళి చేసిన పర్వాలా, వాళ్ళందరిని తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు గాయాలు అవుతాయి, నిర్హేతుకంగా ద్వేషించబడతాం, గాయాలు అవుతాయి మనసుకి. ఏంది ఇట్లా, ఎవరికి నేనేం అన్యాయం చేశాను, ఎవరికి ఏం ద్రోహం చేశాను, నేను వాళ్ళకేం అన్యాయం చేశాను, వాళ్ళు ఎందుకు నా మీద ఇంత ద్వేషం పెంచుకున్నారు, వీళ్ళకేం అన్యాయం చేశాను, వీళ్ళెందుకు నా మీద ఇంత అసూయ పెంచుకున్నారు, వీళ్ళెందుకు నన్ను ఇంత పతనం ఆశిస్తున్నారు, వీళ్ళెందుకు నన్ను ఇలాగా అనిపించి హృదయం వేదన అయితే, ఎందుకు నా మీద నింద ప్రచారం చేస్తున్నారు, ఒక అబద్ధాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారు, నేను చెయ్యని వాటిని ఎందుకు ప్రచారం చేస్తున్నారు, నేను అనని వాటిని ఎందుకు ప్రచారం చేస్తున్నారు, లేని వార్త ఎందుకు పుట్టిస్తున్నారు, అయ్యో. మనసు గాయపడిద్ది, పరీక్షిస్తాడు మౌనంగా, ఏంటి రియాక్షన్ అని. ఏం లేదు, దీనంగా ఆయనకి వెళ్ళి చూడటం. ప్రతి భక్తుని జీవితంలో ఉన్నాయి. నిందకు నా హృదయం బ్రద్దలైంది అన్నాడు దావీదు. భక్తులందరూ అదే పాడారు. నీవు నేను పాడాల్సి వచ్చింది అంతే. దేవుడట, చివరి మాట వినండి, దేవుడట కృపతో ప్రేమతో మన ఘనతను ఆశించి, కృపతో ప్రేమతో మన ఘనతను ఆశించి, ఈ చివరి మాట వినండి, ఆయన పడిన శ్రమలలో కొన్ని మనం కూడా పొందేటట్టు అనుమతిస్తాడట. కృపతో ప్రేమతో మన ఘనతను ఆశించి ఆయన పొందిన వాటిలో కొన్నిటిని మనం పొందడానికి అవకాశం ఇస్తాడు. ఎంతమందికి అర్థమైంది? ఎందుకో తెలుసా? ఆయన ఉన్న మహిమలోకి మనం చేరాలంటే ఆయన పడ్డ వాటిలో కొన్నైనా మనం పడి ఉండాలి. అందుకే పౌలు అన్నాడు, క్రీస్తు యేసు పడిన పాటల్లో కొదువైన వాటిని నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఎక్కడుందమ్మా వచనం? 1:24 కొలసై. ఎంత అద్భుతమైన మాట. ఏం ఆశించి? కొన్ని మనం పొందటానికి ఎందుకు అనుమతిస్తున్నాడంటే మనల్ని ప్రేమించి మన ఎడల కృప చూపి మనము ఘనపరచబడాలని, యేసయ్యతో పాటు మనం కూడా మహిమపరచబడాలని, ఆ మహిమను అందుకోవాలని అని ఆయన కొన్ని మనకు అనుమతిస్తున్నాడట. ఆ అనుమతింపబడే వాటిల్లో అవమానాలు, తిరస్కారాలు, నిందలు, తృణీకారాలు, హేళన, ఎగతాళి ఏవైనా ఉండొచ్చు ఈరోజు నువ్వు ఫేస్ చేస్తున్నవి. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇవన్నీ ఎందుకంటే నీ ఘనతను ఆశించి. పౌలు అన్నాడు, క్రీస్తు యేసు పొందిన పాటలు కొదువైన వాటిని నా శరీరమందు. ఎందుకు అంటే రేపు ఆయనతో ఉండాలి, మరి ఆయనతో పాటు మహిమపరచబడాలి. ఆ మహిమను అందుకోవాలంటే ఆయన పొందిన వాటిలో కొన్నైనా నేను పొందాలి. ఇదే మాట ఎరిగి అన్న పాడ, నీ శ్రమలలో పాలుందుటయేనా దర్శనమాయనే, నా తనువందున శ్రమను సహించి నీ వారసుడానైతేనే. అది ఆ వారసత్వం కోసం కొన్ని అనుమతిస్తాడు. మన శరీరానికి అనుమతించవచ్చు, మనసుకు అనుమతించవచ్చు, హృదయానికి అనుమతించవచ్చు, గాయాలు కొన్ని. నీకే స్తోత్రం అయ్యా. అంతేగాని ఎందుకు ఎట్ట చేశావు అని కుమిలిపోయి గందరగోళం అయిపోయి పక్క వాళ్ళ మీద వేయటద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ మహిమ గోరే, నీ ఘనతను గోరే దేవుడు కొన్ని అనుమతిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సంగతుల్ని మనస్కరించండి, ధైర్యం తెచ్చుకోండి, దేవునితో సత్సంబంధం ఏర్పరచుకోండి. జనులకు జడిసి అనేది పక్కన పెట్టేసేయండి, దేవునికి జడిసి అనే మాటని సాధన చేయండి. దేవునికి భయపడండి, దేవునికి విధేయత చూపండి,
దేవుణ్ణి కేంద్రంగా చేసుకోండి. దేవుని చిత్తాన్ని, సంకల్పాన్ని, సంతోషాన్ని వెతకండి. దేవునికి అందుబాటులోకి వెళ్ళండి. ఇవన్నీ కలిగి ఉన్న వానికి ఏమేమి ఇస్తాడో చెప్పాను. ఒక 6 సంగతులు ఏమో చెప్పినట్టున్నాను. రైట్, ఇంటికి పోయినాక మళ్ళీ ధ్యానించుకోండి. ఒట్టిగా ఏదో చెప్పిన మాటలు విని ఎట్లా వదిలేసి వెళ్ళిపోకుండా హృదయంలో భద్రం చేసుకోండి. తప్పకుండా మీరు కూడా ఆశీర్వదించబడతారు. దేవుని కృపలో స్థిరపరచబడతారు, వర్ధిల్లుతారు, బలమునొందుతారు, జయ జీవితాన్ని స్వతంత్రించుకుంటారు. దేవుని మహిమార్థమే అద్భుతంగా వాడబడతారు. చలో పైకి లేచి నిలబడదాం. అందరం పైకి లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. లైవ్లో ఉన్నవారు మీరున్న ప్రాంతంలో అవకాశం ఉంటే మోకాళ్ళు వేయండి. మీరున్న ప్రాంతంలో అవకాశం ఉంటే మోకాళ్ళు వేయండి, కళ్ళు మూయండి. దేవునికి జడిసి అనే మాటను సాధన చేయాలి. మనుషులకు జడిసి అనేది పక్కన పెట్టాలి. దేవుడు కేంద్రంగా జీవించాలి. ప్రభు కేంద్రం, మనకి ప్రభువే కేంద్రం. ప్రార్థన చేసుకుందాం, అందరము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు, నిన్ను కూడా దీవిస్తాడు ఆయన. ఎవరిని బట్టో మనం ఏదో అనుకోవాల్సిన అవసరం లేదు, అసూయపడాల్సిన అవసరం లేదు, ఈర్ష్యపడాల్సిన అవసరం లేదు, మన గతిని చూసి సణుక్కోవాల్సిన అవసరం లేదు. ఆయనకు పక్షపాతం లేదు. తప్పకుండా నిన్ను కూడా దీవిస్తాడు, నీకు మానక కృప చూపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయ, దేవుని మాటల్లో ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. రాత్రికాల సమయంలో నీ దాసును నిలవబెట్టుకొని నాతో మాతో మా అందరితో కూడా సూటిగా, స్పష్టంగా, తేటగా అయినా ఈ రాత్రి మమ్మలను సంధించినందుకే నీకు స్తోత్రాలు, మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ అంత్య దినాలలో నా ప్రభా, మనుషులను సంతోష పెట్టాలని, మనుషుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడుతూ నాయనా నిన్ను బాధ పెడుతూ, మనుషులకు దాసులుగా మారిపోతూ నిన్ను దుఃఖ పెడుతున్న పరిస్థితుల్లో ఈరోజు ప్రతి ఒక్కరూ మారిపోతున్న ఈ వేళ మమ్మల్ని దర్శించినందుకే నీకు స్తోత్రాలు నాయనా. మా జీవితాల్లో కూడా కొన్ని సందర్భాలలో ఈరోజు నువ్వు మాట్లాడినట్లుగా నాయనా అటువంటి తప్పటడుగులు పడుతున్నాయి తండ్రి. దయతో మమ్మలను క్షమించండి నాయనా. మనుషులు ఏమనుకున్నా, ఏమైపోయినా నిన్ను మాత్రమే మేము సంతోషపెట్టగలిగిన జీవితాన్ని మాకు దయచేయండి. ఆ స్థిర తీర్మానాన్ని మాలో పుట్టించండి నాయనా. ఈ రాత్రి నా ప్రభువా, నీకు మాత్రమే మేము భయపడాలి, నిన్ను మాత్రమే మేము సంతోష పెట్టాలి. ఆ జీవితంలో అడుగడుగున నీవేమనుకుంటున్నావో, నీవేం ఆలోచిస్తున్నావో దానిని గుర్తించి ఆ విధంగా చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే మా జీవితంలో అలా దావీదు వలె అడుగు వేయడానికి కృపను అనుగ్రహించండి నాయనా. కృప చూపండి, సహాయం దయచేయండి. ఈ రాత్రి కాలం మమ్మల్ని అందరినీ సంధించండి నాయనా. విన్న ఈ మాటలను అనుసరించి ఈ రాత్రి నుండి నా ప్రభ మేము మా జీవితాలను కొనసాగించుకోవడానికి కృప దయచేయండి. ఈ విధంగా బ్రతుకుతున్నప్పుడు భక్తులు ఏ విధమైన మేలులు పొందారో, ఏ విధమైన దీవెనలు అనుభవించారో, దావీదు భక్తుడు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో, మనుషులను సంతోష పెట్టాలని మనుషులకు భయపడిన సౌలు ఏ విధంగా పతనమైపోయాడో నాయన స్పష్టంగా మీరు మాట్లాడారు తండ్రి. సౌలు వలె కాకుండా దావీదు వలె నాయనా నీ సంకల్పం చొప్పున, నీ చిత్తం చొప్పున మా జీవితంలో అడుగులు వేస్తూ సేవ చేయడానికి కృపను అనుగ్రహించండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి నాయనా, ఆశీర్వదించండి ప్రభా. మాలో మార్పు తీసుకొని రండి నాయనా. ఈ విధంగా అడుగులు వేసి బ్రతకడానికి, సంపూర్ణ సిద్ధి పొందడానికి కృప దయచేయండి. మా జీవితంలో ఎదురవుతున్న రకరకాల పరిస్థితులు నాయనా నీవు కూడా అనుభవించావని, వాటి ద్వారా మేము దీవించబడుతున్నామని, వాటి ద్వారా మేము ఆశీర్వదించబడుతున్నామని మరొకసారి మమ్మల్ని సంధించినందుకు వందనాలయ్యా. ఈ ప్రతికూల పరిస్థితుల్లో విశ్వాసాన్ని విడిచిపెట్టక కడవరకు నీలో నమ్మకంగా కొనసాగే కృప దయచేయండి. ఇంతవరకు వాక్యం అందించిన మీ దాసులను మీ ఏడంతల ఆత్మచేత నింపండి అయ్యా.
అభిషేకించండి నాయన. ఇంకా రానున్న దినాల్లో బాహుబలముగా వాడుకోనండి. ఈ రోజుల్లో నాయన సౌలు వలె అనేకులు మారి దావీదు మీద ఈట విసిరిన సౌలు వలె నీ దాసునికి వ్యతిరేకంగా అనేక మంది నా ప్రభువా వ్యతిరేకమైన ప్రచారాలు చేస్తున్నప్పటికీ నీ దాసుని అంతకంతకు వర్ధిల్ల చేస్తున్నందుకు, అంతకంతకు విస్తరింపజేస్తున్నందుకు నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తాం. యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్నినైతే సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడే ఉండి నిత్యంతములో చెడు పర్యంతము నడిపించునుగాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబం ముగించబడింది. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రతి ఒక్కరు కూడా విన్న వాక్యాన్ని అనుసరించి సీరియస్గా తీసుకొని ఆ విధంగా అడుగులు వేయడానికి ఈ రోజు నుంచే మనం పూనుకుందాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మరి జూమ్ ద్వారా ఇంతవరకు ప్రార్థనలో పాల్గొన్న వారికి ప్రత్యేకమైన వందనాలు. అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ ప్రతికూల పరిస్థితులు తొలగించి సమాధాన పరిస్థితులు దేవుడు అనుగ్రహించునుగాక. అందరికీ వందనాలు. అలాగే యూట్యూబ్ లైవ్ ద్వారా ఇంతవరకు ప్రార్థనలో పాల్గొన్న వేల మంది ప్రజలకి, విశ్వాసులకి, ఆత్మీయులకి, సేవకులకు, పరిచారకులు అందరికీ కూడా ప్రభు పేరిట ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. ఇక్కడ సంఘంలో ఉన్నవారికి కూడా మరి ముఖ్యంగా ప్రత్యేకమైన వందనాలు. మరి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో మనందరం మరలా లైవ్లో కలుసుకుందాం. అందరికీ సెలవు, శుభాలు, దైవాశీస్సులు. వెళ్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా జాగ్రత్తగా మీ గృహాలు చేరండి. అందరికీ వందనాలు. సెలవు.